Yes. Good evening, friends. Is my voice is audible, friends? Audible, sir. Okay. Yes, What sir. was our last discussion? Yes. What was our last discussion? Yes, friends. ACL's topics అని చెప్పాలి ఏసీఎల్స్ టాపిక్స్ ఏంటనేది ఫ్లో చెప్పాలి ఫ్లో మొత్తం Okay. మీరు If you want to రాసిన give flow మొత్తం yes, చెప్పాలి yes. If you want to give any restricted access to the different users with different permissions, we use ACL, sir. ACLs means access control list. If you want to apply ACLs, we use a command of setfscl. ఓకే Setfscl that means file access control list, sir. Setfscl full form. ZFACL stands for And file access control list. control. Okay. Control list. We using a syntax as setfscl -m. -m means modification, and u we have u means user, kk1. Kk1 we are giving rx permission, Okay. and u we are taking kk2. U means again user, kk2. This kk2 we are giving another permission of rwx. Again user kk3. సరే rwx in project. ఓకే బాగానే చెప్పారులే కానీ ఇదైతే ఇంటర్వ్యూలో చెప్పకూడదు Okay, sir. ఇది ఇంటర్వ్యూలో మాట్లాడకూడదు ఇదంతా స్టోరీ మీరు ఏం Okay. చేయాలి ఫస్ట్ మీరు ఏంటంటే ఏసీఎల్స్ గురించి చెప్పాలా అన్నప్పుడు ఏం చెప్పాలా ఏసీఎల్ స్టాండ్స్ ఫర్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ So, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ వెన్ ఎవర్ వీ వాంట్ టు అప్లై డిఫరెంట్ యూజర్స్ విత్ డిఫరెంట్ పర్మిషన్స్ అట్లా స్టార్ట్ చేయాలా ఏం చేయాలా Okay. వెన్ ఎవర్ వీ వాంట్ టు అప్లై different users with different permissions we use ACLs అంతే whenever you want to apply different users with different permissions we use ACLs. Okay, so ACL stands for access control list. That means what? We control the access. We control the access means we provide different users for different permissions. Suppose let's say user 1 something rx permission, user 2 something rwx permission. Like this we can apply the permissions. This type of permissions we can also call as ACLs. Okay, and see the same file, the same project 1, whatever it is. So project 1 అట్లా చెప్పకూడదు మీరు యాక్చువల్ గా తర్వాత KK1 అవన్నీ చెప్పకూడదు ఇంటర్వ్యూలో. Okay. ఇక్కడ Okay, sir. మీరు స్టైల్ ఎలా ఉండాలంటే నేను ఏసీఎల్స్ చెప్పమంటే ఏసీఎల్స్ గురించి కొన్ని 4 పాయింట్స్ చెప్పాలి. 1 2 3 4 5 పాయింట్స్ వేసుకోండి. 5 లైన్స్. జస్ట్ యూ మస్ట్ టాక్ అబౌట్ 5 లైన్స్. వాట్ అబౌట్ ఏసీఎల్స్ అంటే 5 లైన్స్ చెప్పగలగాల. అంతే అయిపోయింది ఇంటర్వ్యూ. బట్ వాట్ అబౌట్ ఏసీఎల్ సింటాక్స్ అంటే అప్పుడు చెప్పాలి ఏమని. ఎస్ వి వాంట్ టు అప్లై ద ఏసీఎల్స్ వి యూజ్ setfscl కమాండ్. సో విత్ డిఫరెంట్ ఫ్లాగ్స్ అవునా. flag m, that means what we can change the permissions. Okay, so ఎట్లా చేయాలా దానికి సంబంధించి అంటే setfscl m user name permission type ఏం చెప్పాలా setfscl. ఓకే, setfscl అంటే మీరు అక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడాల్సిన స్టైల్ ఇది, ఇట్లా మాట్లాడాలా. సో ఏం చెప్పాలా setfscl ఓకే fscl ఓకే flag okay flag and username u and username. Okay, afterwards next ఏం రాయాలా పర్మిషన్ టైప్ Permission. టైప్ ఇంతే. ఇలా చెప్పాలా. సరే ఏది ఒకసారి రాయండి అని పెన్ను పేపర్ ఇచ్చాడు అప్పుడు మీరు ఇది రాయాలా. అర్థమైందా. ఒకసారి Okay. మీరు రాయండి అని చెప్పి పెన్ను పేపర్ ఇచ్చినప్పుడు ఇది రాయాలా. సింటాక్స్ ఇలా చెప్పాలి. ఏది మీరు రాయండి ఒకసారి ఎలా అప్లై చేయాలో ఏసీఎల్స్ అన్నప్పుడు రాసేసేయండి. అప్పుడు మీరే తీసుకోండి. ఏది setfscl ఫ్లాగ్ తీసుకుంటాం, అది ఏం ఫ్లాగ్. ఓకే, యూజర్ యూ అంటే యూజర్ నేమ్ సంథింగ్ కాల్డ్ KK1, పర్మిషన్ టైప్ rwx అట్లా చెప్పాలి ఎక్స్ప్లెనేషన్. అర్థమైందా. Okay. అంటే Okay. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో అలా చెప్పాలి. దానికోసం 5 లైన్స్ ఏమన్నాయో మీరు తంటాలు పడి ఈజీగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా రాసుకోవాలి ముందుగానే. అదే కదా, దట్ ఈస్ కాల్డ్ ప్రజెంటేషన్. చెప్తుంది అదే. మీరు యాక్చువల్గా ఏంటంటే ఒక కోర్సు నేర్చుకునే క్రమంలో మీరు కనీసం తగ్గకుండా అట్లీస్ట్ మీరు 5+ అవర్స్ 5+ అంటే ఏంది 5 గంటలు ఖచ్చితంగా కష్టపడాలి. ఇంకా ఎక్స్ట్రా ఒక 3 గంటలు కానీ కష్టపడితే చాలా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ రాణిస్తారు. ఇక
5 ప్లస్ ఇంకొక 3 ఎక్స్ట్రా జరిగారు అంటే ఏంది టోటల్గా చెప్పాలంటే 8 అవర్స్ పర్ డే. అంటే చిన్నపిల్లోడిలాగా 8 అవర్స్ పర్ డే. ఆ విధంగా నువ్వు కష్టపడితే దాంతో టెక్నాలజీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. 8 అవర్స్ దీంతో కష్టపడకుండా 1 అవర్ ఏదో కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టాలంటే వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వదు, పైగా మర్చిపోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రతిరోజు 8 గంటలు పని చేస్తున్నప్పుడు ఏం జరిగిద్దంటే కంపెనీ అట్మాస్ఫియర్ వస్తుంది. కంపెనీలో వర్క్ చేస్తున్నట్టే ఫీల్ అవ్వాలి మీరు. అలా ఫీల్ అయ్యి వర్క్ నేర్చుకోవాలా. దిస్ ఇస్ కాల్డ్ వర్క్ అంతే. సో దాన్ని మనం ప్రజెంట్ ఒకసారి క్లాసులు వినొచ్చు, క్లాసులు వినటం అవ్వచ్చు. క్లాసులు వినిన క్లాసులు మళ్ళీ ఇంకోసారి వినటం, రికార్డింగ్స్ వినటం అవ్వచ్చు. మళ్ళీ దానికి సొంత నోట్స్, ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అవ్వచ్చు. మళ్ళీ ఆ నోట్స్ ని మళ్ళీ ఇంకోసారి చదవడం అవ్వచ్చు. ఆ చదివిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయటం అవ్వచ్చు. ఇదంతా ఇదంతా చూసారా ఎన్ని టాస్క్లు ఉన్నాయో? క్లాస్ అటెండ్ అవ్వటం, క్లాస్ వీడియోలు చూడటం, తర్వాత క్లాస్ నోట్స్ రాసుకోవటం, నోట్స్ రాసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ప్రజెంటేషన్ స్కిల్స్ గా మీరు డెవలప్ చేసుకొని మీకు మీరే మాట్లాడుకోవటం, తర్వాత మాట్లాడుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టడం. సో ఆ ప్రాక్టీస్ చూసారా ఎన్ని మొత్తం 5 టాస్క్లు ఉన్నాయి. ఈ 5 టాస్క్లు చేయడానికి కనీసం 5 అవర్స్ ఈజీగా పట్టింది. నేనేమంటానంటే కొంచెం మీరు డల్ గా ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీకు డిఫరెంట్ ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మీరు దట్ మీన్స్ వాట్ డీవియేషన్స్ ఉంటాయి కాబట్టి అవి తట్టుకొని నిలబడి 5 గంటలు పని చేయాలా, ప్లస్ ఇంకొక 3 గంటలు మళ్ళీ ఎక్స్ట్రా స్పెండ్ చేయండి. అసలు ఏంటి అంటే ఫస్ట్ నుంచి మళ్ళీ అసలు ఏం క్లాస్ ఈ రోజు జరిగింది, అసలు ఏం నోట్స్ నేను రాసుకున్నాను, నేను ప్రజెంటేషన్ స్కిల్స్ దీని మీద ఇవ్వగలనా లేదా, అసలు దీని మీద ల్యాబ్ నేను చేయగలుగుతున్నా లేదా, మళ్ళీ ఇంకో 3 అవర్స్ మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోవడం. ఎస్ దట్స్ ఇట్, అయిపోయింది. 8 గంటలు మీరు అలా చేయగలిగితే ఏ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నా సరే ఉద్యోగం వచ్చింది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. ఖచ్చితంగా ఇలాగే నేర్చుకోవాలి. ఏ కోర్స్ అయినా, ఏ సాఫ్ట్వేర్ కోర్స్ అయినా ఇంతే. అయితే ఇప్పుడున్న ప్రపంచంలో ఏంటంటే మనిషికి టైం ఉండటంలా, అంటే తన తప్పులన్నీ చేసుకుంటాడు, చివరిలో వస్తాడు కోర్స్ నేర్చుకుందామని, అది 45 రోజుల్లో అయిపోవాలి, అది 2 నెలలు అయిపోవాలి. ఎట్లా అయిపోద్ది అది? నీకు ఇబ్బందులు బాధలు అవి ఉన్నాయని చెప్పేది కోర్స్ ఎట్లయితే? నేను అది మాట్లాడేది. 4 సంవత్సరాలు చదివితే బీటెక్ సర్టిఫికేట్ వచ్చింది, 3 ఏళ్ళు చదివితే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, 2 ఏళ్ళు చదివితే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది. నేనేం చెప్తున్నానంటే ఇది కూడా అట్లాంటిదే. అయితే అక్కడ చదవటం, ఇక్కడ ఏంది చదవటం ప్లస్ ప్రాక్టీస్ నేర్చుకోవటం రెండు చేయాలి. అట్లా ఇక నుంచైనా కొంచెం దృష్టి పెట్టాలి మీరు జాగ్రత్తగా. డోంట్ సేక్ సిల్లీ మొత్తం. అసలు మనం అంటే పూర్తి స్థాయిలో దీన్ని ఇదే ఉందిలే నాకు అంతా వచ్చలే తీసి పక్కన పడేసి ఇంకో పని. నో 8 అవర్స్ ఖచ్చితంగా పని చేయాలి. అంటే 16 గంటలు మీరు పర్సనల్ పని చేసుకోండి, 16 గంటలు 16 అవర్స్, 8 అవర్స్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి గట్టిగా. 16 గంటలు మీ పర్సనల్ పని అంటే చాలు. 16 గంటల కంటే ఇంకేం చేసుకుంటారు మీరు? 8 గంటలు మీ ప్రొఫెషనల్ లైఫ్, మీ ప్రొఫెషనల్ గా ఎదగటానికి. ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చినా కూడా ఆ 8 గంటలు జాబ్ కోసం స్పెండ్ చేయాలి. కాబట్టి ఇప్పుడే నేర్చుకోవాలి అదంతా. ఇప్పుడే ఈ సమయం నుంచే జాబ్ లో నేను చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలా, 8 గంటలు నేర్చుకుంటూ ఉండాలి అట్లా. అప్పుడు జాబ్ లోకి వెళ్ళినా సరే నువ్వు చేయగలవు, ఏదైనా అడిగినా కానీ టెన్షన్ పడవు. సో అలాగా కొంచెం చేయండి జాగ్రత్తగా. ఓకే. సో ఇప్పుడు నేనేమంటానంటే, సో రూట్ యూజర్ ఉన్నాడు, రూట్ యూజర్. సో రూట్ యూజర్ ఈజ్ లాగిన్ ఇన్ టు దిస్ మిషన్. ఓకే. ఈ మిషన్ లోకి లాగిన్ అయ్యాడు అనుకో. ఈ మిషన్ లోకి రూట్ యూజర్ లాగిన్ అయినప్పుడు డైరెక్ట్ గా అతను /project1 అనేది తయారు చేశాడు, project1. సో ఎప్పుడైతే /project1 తయారు చేశాడో ఈ project1 అనేది ఒక డైరెక్టరీ, mkdir/project1 అని తయారు చేశాడు అతను, ఒక డైరెక్టరీ. ఓకే, project1. అయితే దీన్ని ఎప్పుడైతే ఈ రూట్ యూజర్ తయారు చేశాడో లైనెక్స్ ఏం చేసిద్ది, ఈ డైరెక్టరీకి ముందు అసలు ఇది డైరెక్టరీనా ఫైలా సెట్ చేసింది లైనెక్స్. అంటే డి ఇచ్చింది. డి అంటే ఏంది, డైరెక్టరీ అని ఇచ్చేసింది. ఎవరు? లైనెక్స్. బాబు ఇది డైరెక్టరీ అమ్మా అని ఇచ్చింది. ఓకే, ఇచ్చిన తర్వాత ఏంటంటే ఎవరైతే ఈ డైరెక్టరీని తయారు చేశాడో అతను మనం ఓనర్ అంటాం, ఓనర్. ఆ ఓనర్ కి పర్మిషన్స్ ఇస్తుంది, RWX అనే పర్మిషన్ ఇచ్చేస్తుంది ఓనర్ కి. ఓకే. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఓనర్స్ కాకుండా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, కొంతమంది అదర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలో డిసైడ్ చేస్తే దాన్నే మనం ఏమంటాం, RX అంటే ఏంది, రీడ్ అండ్ ఎక్స్. మరి ఏం సార్ మధ్యలో ఏంది డబ్ల్యూ లేదా? డబ్ల్యూ ఉండదు దీనికి. ఇదేంది, గ్రూప్ అంటాం దీన్ని, గ్రూప్. సో దట్ మీన్స్ వాట్, గ్రూప్. ఓకే, గ్రూప్. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ కేసులో మళ్ళీ ఏం జరిగిద్ది, ఎస్ ఫ్రెండ్స్. టోటల్ గా
మళ్ళీ అదర్స్ ఉంటారు. అదర్స్ కూడా ఏమొస్తుంది, ఆర్ఎక్సే వచ్చింది. దీన్ని మనం ఏమని పిలుస్తాం, అదర్స్ అని పిలుస్తాం. అంటే ఇక్కడేమో గ్రూప్స్, ఇక్కడేమో అదర్స్. ఇక్కడ గ్రూప్స్, ఇక్కడ అదర్స్. ఓకే, ఇచ్చిన తర్వాత అప్పుడు లైనెక్స్ ఏం చేస్తుంది అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇస్తుంది. అంటే ఇక్కడ డాట్ ఇస్తుంది, చుక్క డాట్. డాట్ అంటే ఏంటంటే అదే ఏసీఎల్స్ అంటే. ఏసీఎల్స్ అప్లై చేస్తే డాట్ వెళ్ళి ప్లస్ వచ్చింది సింబల్. మీరు గమనించారో లేదు, ఏసీఎల్స్ మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఇక్కడ డాట్ ఉంటుంది. ఫస్ట్ ఏసీఎల్స్ అప్లై చేసిన వెంటనే ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చిందంటే దీనికి ఏసీఎల్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఈ డాట్ ప్లేస్ లో ప్లస్ వచ్చింది. సరే, ఇంకా నెక్స్ట్ ఇలాగా ఆ ఫైల్ డైరెక్టరీ సైజ్ ఎంత, అది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో రూట్ అనేది ఉంటాడు, రూట్. ఆ తర్వాత కూడా రూట్ అనేవాడు ఉంటాడు యాక్చువల్. అది వాస్తవంగా జరిగే పని ఇది. అంటే ఈ ఏదైతే రూట్ అంటున్నామో మనం దీన్ని, ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన ఓనర్ యాక్చువల్. అంటే ఈ డైరెక్టరీకి ఓనర్ అనమాట. ఏ డైరెక్టరీ అంటే ఇది /project1 డైరెక్టరీ. /project1 డైరెక్టరీకి ఓనర్ యాక్చువల్ గా. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని, రూట్ అనేవాడు ఓనర్. మరి ఇక్కడ ఈ రూట్ ఉంది కదా, అదంటే ఏంటంటే ఇది గ్రూప్ నేమ్ యాక్చువల్, గ్రూప్ నేమ్. ఇది ఎవరు ఇస్తారు, లైనెక్సే. ఇది లైనెక్సే ఇచ్చేది. మరి ఇది ఎట్లా ఎవరు ఇస్తారు, ఇది లైనెక్సే. మరి ఈ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, ఇది లైనెక్సే. మరి అన్ని డిఎన్ ఎవరు ఇచ్చారు, ఇది లైనెక్సే. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై లైనెక్స్, నాట్ బై యూ. సో ఇలాగా ఒక డైరెక్టరీ తయారు చేసిన వెంటనే మీకు ఇలాగా వస్తాయి. సో గ్రూప్స్ అంటే మనకు తెలుసు, అదర్స్ అంటే మనకు తెలుసు. అయితే ఇక్కడ మనకి గ్రూప్ నేమ్ ఇది రూట్ అనేది. ఇక్కడ ఈ రూట్ అనేవాడు యూజర్ నేమ్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రైమరీ గ్రూప్ యాక్చువల్ గా. ప్రైమరీ గ్రూప్, ప్రైమరీ గ్రూప్. సపోజ్ రూట్ అనేది ఒక గ్రూప్ ఇచ్చాడు, ప్రైమరీ గ్రూప్. సపోజ్ ఇది ఈ గ్రూప్ లో ప్రైమరీ గ్రూప్ ఏంది, రూట్. ఆ గ్రూప్ లోకి కొంతమందిని మనం యాడ్ చేసుకుంటే, అంటే KK1, KK2, KK3, KK4 ఇట్లా యాడ్ చేసుకుంటే ఏంది, KK1, KK2కి ఏదైతే గ్రూప్ పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ వీళ్ళకి కూడా వస్తాయి. అంటే ఎక్కడ గ్రూప్ పర్మిషన్స్ ఉన్నాయి, ఇది RX అనేది వాళ్ళకి కూడా వస్తాయి. ఎవరైతే ఈ రూట్ యూజర్ రూట్ లో ఉన్నారో, రూట్ అనే గ్రూప్ లో వాళ్ళు కూడా వస్తారు. అయితే మనం ఇలాంటి గ్రూప్స్ వాడం, అంటే ప్రైమరీ గ్రూప్స్ వాడం, లైనెక్స్ ఇచ్చిన గ్రూప్ వాడం. సో మనం ఏం చేస్తాం, మన సొంత గ్రూప్ తయారు చేసుకుంటాం. సో వీ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ గ్రూప్. ఓకే, మనం ఇది వాడం యాక్చువల్ గా. ఓకే, మనం ఏం చేస్తాం, మనం మన సొంతగా గ్రూప్ తయారు చేసుకుంటాం. సో మనం మన సొంతగా గ్రూప్ తయారు చేసుకోవడం అంటే ఎట్లా చేసుకుంటాం, సపోజ్ లెట్స్ సే గ్రూప్ యాడ్ అనే కమాండ్ ఉంది. గ్రూప్ యాడ్, ఓకే, గ్రూప్ యాడ్ గ్రూప్ 1 చేస్తాం, గ్రూప్ 1 చేస్తాం. సో గ్రూప్ యాడ్ గ్రూప్ 1 చేసుకున్న తర్వాత నెక్స్ట్ కేసులో ఏం చేస్తామంటే ఆ గ్రూప్ 1 లో మనం యూజర్స్ యాడ్ చేస్తాం. యూజర్స్ యాడ్ చేయాలంటే కమాండ్ ఏంది, gpostwd -m. సో అప్పుడు KK1, KK2, KK3 అట్లాగా ఈ గ్రూప్స్ లో మెంబర్స్ యాడ్ చేస్తాం. ఎవరు, KK1, KK2, KK3, KK4, గ్రూప్ 1. ఎప్పుడైతే ఈ గ్రూప్ 1 లో ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే మొత్తం కలిపి ఒక 4-5 మెంబర్స్ వచ్చారు అనుకో గ్రూప్ 1 లో. ఎప్పుడైతే నేను గ్రూప్స్ కి RX పర్మిషన్ ఉందో, అంటే దాని అర్థం ఏంది, గ్రూప్ లో ఉన్న సభ్యులు KK1, KK2, KK3, KK4 అందరు కూడా RXే వస్తుంది. RXే, వేరేది రాదు. R అంటే రీడ్, X అంటే ఎగ్జిక్యూషన్. సో దేని మీద అంటే project1 మీద. ఎందుకు, ఎలాగ వస్తుంది, ఎలా చెప్పగలరు మీరు, ఇదిగో ఇక్కడ ఆప్షన్ బట్టి. ఆల్రెడీ బై డిఫాల్ట్ గా project1 అనే డైరెక్టరీ మీద ఈ గ్రూప్స్ కి RX ఉంది. కాబట్టి గ్రూప్స్ అంటే అది ఇందాక మనం చూసిన లైనెక్స్ తయారు చేసిన రూట్ గ్రూప్ అవ్వచ్చు, లైనెక్స్ తయారు చేసిన రూట్ అనే గ్రూప్ కావచ్చు, ఇప్పుడు మనం తయారు చేసిన గ్రూప్ 1 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనం తయారు చేసిన గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 మనం తయారు చేసాం, రూట్ అనేది వాడిచ్చాడు. ఇప్పుడు ఏ గ్రూప్ కైనా సరే పర్మిషన్స్ ఏంది ఉంటాయి అంటే, గ్రూప్స్ కి ఏం పర్మిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ, ఎస్ చెప్పాలి. వాట్ ఆర్ ద పర్మిషన్స్ గ్రూప్ ఇస్ Read and execute. రీడ్ ఎక్స్ అంతే, రీడ్ ఎక్స్ అంతే, రీడ్ ఎక్స్. ఇలాగా ఆ రీడ్ ఎక్స్ అనే పర్మిషన్స్ ఉండాలి.
ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 1 కైనా రూట్ గ్రూప్ కైనా ఒకటే, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అయితే ఇప్పుడు నేనేంటంటే స్టైల్ మారుస్తా. ఎలా మారుస్తానంటే అలా కాదు, ఈ ప్రాజెక్ట్ 1 అనేది రూట్ కాకుండా మన గ్రూపే దానికి అటాచ్ చేద్దామా అనిపించింది. అంటే ఐ వాంట్ టు చేంజ్ ద గ్రూప్. రూట్ ఉన్నాడు కదా, రూట్ని తీసేసి గ్రూప్ 1 పెడదాం అనుకున్నాను. అప్పుడు రూట్ ఉన్నాడు కదా, గ్రూప్ 1 పెట్టాలంటే లైనెక్స్ అడిగే కమాండ్. అమ్మ లైనెక్స్ ఈ రూట్ గ్రూప్ ప్లేస్ లో నేను తయారు చేసిన గ్రూప్ 1 పెట్టాలి అంటే అప్పుడు లైనెక్స్ ఒక కమాండ్ చెప్పింది. ఆ కమాండ్ పేరే చేంజ్ గ్రూప్. దాన్నే మనం ఏమంటామంటే లైనెక్స్ లో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద గ్రూప్ of this project 1 directory, we can also use chgrp. chgrp is nothing but what? A command. It is a command to modify the group. అర్థమైందా? modify the group. That means what? రూట్ గ్రూప్ ఉంటుంది, దాన్ని తీసేసి మన గ్రూప్ ని యాడ్ చేస్తాం. మన గ్రూప్ అంటే ఏంది? సింపుల్ గా గ్రూప్ 1. గ్రూప్ 1 ఎవరికి? /project1 అంతే. ఎప్పుడైతే మనం ఇలా చేసామో, సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఇలా చేసామో, సింపుల్ గా చూడండి, ఈ గ్రూప్ 1 అనేది స్టైల్ గా ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు రూట్ గ్రూప్ అనేది తొలగించేసి గ్రూప్ 1 ఇక్కడ యాడ్ అయింది. ఇదే జరిగేది. దిస్ ఇస్ వాట్ సిహెచ్ గ్రూప్, చేంజ్ ద గ్రూప్. అలా కాదు, రూట్ అనే యూజర్ ఉన్నాడు, రూట్ ఓనర్ కదా, ఈ ఓనర్ ని మార్చొచ్చా అంటే దానికి కూడా ఉంది. చేంజ్ ఓనర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ, చేంజ్ ఓనర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. అంటే చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలా? సింపుల్ గా CHOWN చేంజ్ ఓన్ CHOWN అంతే. CHOWN రాసి అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ రూట్ కదా, రూట్ ని తొలగించాలంటే అప్పుడు ఏంది? KK1 పెడతాం. CHOWN KK1 /project1. సో దాని అర్థం ఏంది? CHOWN అంటే చేంజ్ ఓనర్. ఎవరు? KK1 గా చేంజ్ అవ్వాలా. ఇప్పుడు దాకా ఎవరున్నాడు? ఇప్పుడు రూట్ ఉన్నాడు, రూట్ ని తీసేసి KK1 యాడ్ అవుతాడు. దిస్ ఇస్ వాట్ చేంజ్ ద గ్రూప్, చేంజ్ ద ఓనర్ ఆఫ్ దస్ డైరెక్టరీ, a particular directory. So how you change the group name, how you change the owner of this particular directory అంటే ఇలాగా. ఎస్ రామకృష్ణ, అర్థం అవుతుందా? ఎస్ సార్. సార్ ఒక డౌట్, చేంజ్ గ్రూప్ బదులు గ్రూప్ మోడ్ కూడా వాడొచ్చు కదా? వచ్చావా? అందుకనే ఇక్కడ ఒకసారి చూడు, సరే జాగ్రత్త చూడు. గ్రూప్ నేమ్ ఉంది. గ్రూప్ నేమ్ ఏంటి? గ్రూప్ 1. అంటే ఒక గ్రూప్ నేను తయారు చేశా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ గ్రూప్ 1 అనే దాన్ని, ఇది యాక్చువల్ గా ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఒక డైరెక్టరీ, ఒక ఫోల్డర్ ఇది. అయితే ఆ ఫోల్డర్లకి లైనెక్స్ ఏమి ఇచ్చిందంటే ఒక గ్రూప్ ని ఇచ్చింది. ఆల్రెడీ తన గ్రూప్ పేరు ఏంటంటే రూట్ అని ఇచ్చింది. మళ్ళీ తను ఈ ప్రాజెక్ట్ 1 కి ఓనర్ ని ఇచ్చింది. ఎవరు ఓనర్ అంటే రూట్ అని ఇచ్చింది. నేనేమంటానంటే ఇక్కడ గ్రూప్ నేమ్ ను మార్చడంలా ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ యొక్క గ్రూప్ నేమ్ మారుస్తున్నా నేను. ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఇది, అర్థమైందా? ఆ ఫోల్డర్ కి రూట్ అనేది ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు ఈ గ్రూప్ తీసుకెళ్లి ఇక్కడ చేంజ్ చేస్తున్నా. దట్ మీన్స్ వాట్? గ్రూప్ 1 వస్తుంది. ఇప్పుడు రూట్ యూజర్ ఉన్నాడు కదా, యూజర్ నాకు కావాలంటే వీడిని కూడా మారుస్తా. అప్పుడు KK1 పెడేస్తా దీన్ని. అంటే ఇప్పుడు దేనికి చేంజ్ చేస్తున్నాం మనం? ఫోల్డర్ ఏది? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ కి చేంజ్ అవుతుంది, అంతేనా కాదా? సో అప్పుడు ఈ గ్రూప్ అనేది ప్రాజెక్ట్ 1 కి అసైన్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తున్నాను? CHGRP ఏదైతే గ్రూప్ 1 ఉందో రాసుకొని ప్రాజెక్ట్ 1 రాసా, అంతేనా? ఈ KK1 అసైన్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలా? CHOWN తర్వాత ఏంటి? KK1 తర్వాత /project1. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒక ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ అది, ఆ ఫోల్డర్ కి గ్రూప్స్ మారుస్తున్నా, ఆ ఫోల్డర్ కి అవసరమైతే యూజర్ మారుస్తున్నా. యూజర్ అంటే ఏంది? ఓనర్ నే మార్చేస్తా.
ఓనర్ని మార్చడాన్ని సిహెచ్ ఓన్ ఓడల్ చేంజ్ ఓనర్ చేంజ్ గ్రూప్ జిఆర్పి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సిహెచ్ జిఆర్పి ఇది ఈ కేసు అయితే ఇప్పుడు మీరు అడిగిన కేసు ఏంటంటే Yeah. మీరు అడిగిన కేసు ఏంటంటే సో ఐ క్రియేటెడ్ ఏ గ్రూప్ ఓకే ఐ క్రియేటెడ్ ఏ గ్రూప్ ఓకే Group మై గ్రూప్ నేమ్ ఈజ్ వాట్ గ్రూప్ 1 Group 2. నా పేరు సరే కాదు కాదు నా గ్రూప్ పేరు ఏంటంటే ఏబిసి బ్యాంక్ ఏంటిది నా గ్రూప్ పేరు ఏబిసి బ్యాంక్ ఇది నాకు గ్రూప్ పేరు యాక్చువల్ గా నా గ్రూప్ పేరు ఇది ఏబిసి బ్యాంక్ నా గ్రూప్ పేరు ఏబిసి బ్యాంక్ అని తయారు చేశాను వాళ్ళలో కొంతమందిని యాడ్ చేశా ఎవరు KK1 ని KK2 KK3 అలా యాడ్ చేశా ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళు అన్నారు ఏ బాబు ఏబిసి బ్యాంక్ అంటే ఏంద్రా బాబు ఏమని అర్థం చేసుకోవాలా మాకు తెలియదు కదా అన్నాడు అంటే ఏబిసి బ్యాంక్ ఏది ఇది ఇండియానా లేకపోతే యుఎస్నా యూకేనా అన్నాడు అంటే ఏదనేది అర్థం కావట్లేదు ఇప్పుడు బ్యాంక్ గ్రూప్ తయారు చేసావు కరెక్టే సో వేర్ ఇస్ దాట్ ఇండియా యూకే యుఎస్ఏ సింగపూర్ మలేషియా అంటే చాలా ప్లేసుల్లో ఉంది ఏబిసి బ్యాంక్ అప్పుడు వాళ్ళు ఏం సలహా చెప్పారు లేదు లేదు ఇది ఇది ఇదిగో ఇది ఇలా మార్చాలన్నాడు ఎలాగా US_, ఏబిసి బ్యాంక్ అని మార్చాలన్నాడు ఆహా దీన్ని ఇంకో అట్లా కాదు ఇండియాలో కూడా ఉంది ఐఎన్డి ఏబిసి బ్యాంక్ అన్నాడు ఓకే ఐఎన్డి అంటే ఇండియా యుఎస్ అంటే యుఎస్ అనుకో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఉన్న గ్రూపు పేరుని చేంజ్ చేస్తున్నా నేను ఎస్ రామకృష్ణ అర్థమైందా Yes, sir. Yes, sir. ఉన్న గ్రూప్ పేరు చేంజ్ చేయాలా ఉన్న గ్రూపుని పేరు చేంజ్ చేయడానికి ఏం వాడతా ఇప్పుడు నేను అప్పుడు గ్రూప్ మోడ్. మరి ఇప్పుడు దానికి తేడా ఉందా లేదా ఎస్ సార్. ఇదేమో గ్రూప్ ని మోడిఫై చేయడానికి, అదేమో ఆ గ్రూప్ పేరు పర్టికులర్ చేంజ్ డైరెక్టరీ అవ్వడానికి గ్రూప్ ని చేంజ్ చేయడానికి. ఇక్కడ గ్రూప్ పేరు చేంజ్ అయింది ఇప్పుడు ఏబిసి ఉన్న గ్రూప్ ఇప్పుడు కాస్త ఏమైంది India_ ఏబిసి బ్యాంక్ అయింది ఈ గ్రూప్ పేరు ఏబిసి ఉన్నదాన్ని యుఎస్ బ్యాంక్ అయిపోయింది అంటే ఇట్లాగా సింగపూర్ ఏబిసి బ్యాంక్ ఆస్ట్రేలియా ఏబిసి ఇట్లా సో దట్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్ ఓకే దిస్ డైరెక్టరీ బిలాంగ్స్ టు యుఎస్ బ్యాంక్ దిస్ డైరెక్టరీ బిలాంగ్స్ టు ఇండియన్ బ్యాంక్ దిస్ డైరెక్టరీ బిలాంగ్స్ సింగపూర్ బ్యాంక్ అంటే దిస్ ఇస్ వాట్ జస్ట్ చేంజింగ్ ద గ్రూప్ నేమ్. చేంజింగ్ మోడిఫైయింగ్ చేంజింగ్ అప్డేటింగ్ మొత్తం ఒకటే అవునా ఏంటి అప్డేట్ చేయటం అన్నా మోడిఫై చేయటం అన్నా ఒకటేనా కాదా చేంజ్ చేయటం అన్న ఒకటే ఇది ఈ కేసులో అయితే ఇండియా ఏబిసి బ్యాంక్ అనేది నువ్వు మోడిఫై చేసిన తర్వాత ఈ గ్రూప్ నేమ్ ఇదే మనల్ని ఏమని పిలుస్తామంటే సెకండరీ గ్రూప్ అంటాం బికాస్ దిస్ వాజ్ క్రియేటెడ్ బై అవర్ సెల్ఫ్ అంటే మనమే తయారు చేసాం దీన్ని మనం తయారు చేసిన దాన్ని ఏమని పిలుస్తాం గ్రూప్ ని సెకండరీ గ్రూప్ అని పిలుస్తాం సెకండరీ గ్రూప్. సో ఈ సెకండరీ గ్రూప్ లో కొంతమందిని యాడ్ చేసాం కొంతమందిని KK1 KK2 KK3 లైక్ దిస్ సో ఆఫ్టర్ యాడింగ్ దిస్ వన్ ఐ కెన్ అటాచ్ దిస్ గ్రూప్ టు folder 1 అవునా Yes, sir. ఈ గ్రూప్ ని folder 1 కి టచ్ చేశాను ఆ గ్రూప్ ని Yes, folder sir. 2 కి పెట్టొచ్చు ఆ గ్రూప్ ని మన ఇష్టం మనం ఏదైనా సరే ఇప్పుడు అర్థమైందా Yes, sir. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ తెలిసిందా Yes, sir. ఇదేమో గ్రూప్ నేమ్ చేంజ్ చేయడానికి, అండ్ అదేమో ఆ పర్టికులర్ ఫోల్డర్ యొక్క గ్రూప్ ని మాత్రం. పర్టికులర్ ఏదైతే గ్రూప్ ఉందో దాన్ని చేంజ్ చేయడానికి అది ఎస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా లక్ష్మి ప్రీతి Yes, ఆర్ యు sir. అండర్స్టాండింగ్ ఆర్ నాట్ Yes, sir. Yes, sir. క్లారిటీ వచ్చిందా సిహెచ్ ఓన్ అర్థమైందా Yes, sir. Yes, sir. సిహెచ్ జిఆర్పి అర్థమైందా Yes, sir. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ చూద్దాం చూడండి AWSకి వెళ్దాం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఒక ఫోల్డర్ యొక్క గ్రూప్స్ ని ఎలా చేంజ్ చేయాలి ఒక ఫోల్డర్ యొక్క ఓనర్షిప్ ని ఎలా చేంజ్ చేయాలి అనే దాని మీద ఈ క్లాస్
రామకృష్ణ అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే ఓకే, ఎక్కువ గూగుల్ చేయబాక, కొంచెం యా హ్యాండ్స్ ఆన్ వచ్చిందాక. ఎస్ సార్. గూగుల్ చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ రాదు, ఇంక వాళ్ళు అంతే వాటి మీద ఆధారపడి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ వచ్చింది, వాడు 20+30 కొట్టడానికి కూడా క్యాలిక్యులేటర్ వాడతాడు, గుర్తుందా? యా అంటే ఇక అది అలవాటు, 20+30 అంటే చెప్పలేడు, ఇక అట్లాంటి పరిస్థితి వస్తుంది. అసలు గూగుల్ చేయకూడదు, చాట్ జీపీటీ చేయకూడదు. అదే ఫస్ట్ మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు. ఎప్పుడైనా సరే మనం ఒక ఐటీ సెక్టర్ లో ఒక 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 ఏరియాలో ఒక డిపార్ట్మెంట్, అది టెస్టింగ్ డిపార్ట్మెంట్ అయినా, క్యూఏ సారీ డెవలప్మెంట్ అయినా, ఇంకో డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ లో మనం పనిచేయాలన్నా సరే, ఫస్ట్ 2 సంవత్సరాలు బాగా హార్డ్ వర్క్ చేస్తే చాలు. ఆ మనిషి ప్రపంచాన్ని ఏలేయచ్చు. ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా నీకు తిరిగి ఉండదు. ఇక ఫస్ట్ 2 సంవత్సరాలు మాత్రం చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలా, నిన్ను నిరూపించుకోవాలా, ఇంకా కొత్త కొత్తగా ఏమైనా నేర్చుకోవాలా. ఆ నేర్చుకునే క్రమంలో నేనేమంటానంటే, పూర్తి స్థాయిలో దాని మీద శ్రద్ధ పెట్టాలి, మనకి ఇచ్చిన టాస్క్ మీదే. ఎస్ సార్. ఓకే, జూలై లాక్. ఓకే, సర్వర్ 1 is ready and okay, good. This is our server. Server is running sudo -i. ఓకే గుడ్. సో ఓకే, చేశాను. చేసిన తర్వాత నేను చెప్పిన ప్రకారం mkdir/project1. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే గుడ్. ప్రెస్ ఎంటర్ బటన్ తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తాం, ఒక 5 ఫైల్స్ తయారు చేయండి. దీంట్లో ఎలా తయారు చేయాలి 5 ఫైల్స్? హచ్ /project1 /5 1.5 5 ఫైల్స్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ 5 ఫైల్స్ తర్వాత ఏం చేయాలా చూసుకోవాలంటే ls-l/project1 చూడొచ్చా? ఎస్ లక్ష్మి, అర్థమవుతుందా? చూస్తున్నావా? ls-l/project1 వాట్ ఈస్ ద అవుట్పుట్? LS-LD ఇప్పుడు ఈ ఎల్ కొడితే అవుట్పుట్ ఏమొస్తుంది? 0 టోటల్ 0. ఆలోచన చేయండి. ఫైల్స్ టోటల్ డిస్ప్లే 0. ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే అవుతుంది. ls-l చేస్తే ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. అర్థమైందా? ప్రెస్ ఎంటర్ బటన్. ఇలా ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. మనకు డీటెయిల్ గా రావాలంటే డి కూడా యాడ్ చేసుకోవాలి. డీటెయిల్ కాదు, డైరెక్ట్ పర్మిషన్స్. డీటెయిల్స్ కాదు, పర్మిషన్స్ అంటే ls-l/project1. డీటెయిల్డ్ కాదు, ఇది ఏంటిది? పర్మిషన్స్. అంటే ఎవరికి పర్మిషన్స్? ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ కి ఇదిగో యూజర్స్ కి ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత గ్రూప్స్ కి ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత అదర్స్ కి లాగా, ఆ తర్వాత ఇదిగో డాట్ ఉంది చుక్క. అవునా? ఇదేంది? ఏసీఎల్స్ మనం ఇస్తే చుక్క ప్లస్ అయిద్ది అనమాట, డాట్ కొద్దిగా ప్లస్ అయిపోద్ది, అది వేరే విషయం. సో ఇదిగో 2 ఉందా? 2 అంటే ఏంటి? మెమరీ లొకేషన్. Yes, where it is available, where the project1 folder is available, where is the project1 field is residing. Yes, root అంటే ఏంది? యూజర్, ఓనర్. ఎవరికి ఓనరు? ఈ project1 కి ఓనర్, ఫోల్డర్ కి. రూట్ అంటే ఏంది? మళ్ళీ గ్రూప్. సో ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, దీన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. అర్థమైందా? దాన్ని చేంజ్ చేయాలంటే ఏంది? నాకు గ్రూప్స్ తయారు చేసుకుంటా, గ్రూప్స్ లో కొంతమందిని మెంబర్స్ ని యాడ్ చేసుకుంటా, అట్లా నేను ఆ గ్రూప్ కి క్లిక్ చేసుకుంటా. అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ నే, అంతేగాని నేను చేయను డైరెక్ట్ గా.
ఆర్గనైజేషన్ లో రిక్వైర్మెంట్ బట్టి నేను మారుతూ ఉంటాను. ఓకే. ఇప్పుడు సపోజ్ మనం ఒక గ్రూప్ తయారు చేయండి. గ్రూప్ కంటే ముందు యూజర్స్ తయారు చేయండి. యూజర్ యాడ్ KK1. సో యూజర్ యాడ్ KK2, యూజర్ యాడ్ KK, ఇద్దరు యూజర్స్ తయారు చేశా. ఓకే. 2 యూజర్స్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఎస్, గ్రూప్ తయారు చేద్దామా? అప్పుడు ఏంది? గ్రూప్ యాడ్ గ్రూప్ గ్రూప్ 1, 1. గ్రూప్ 1 మళ్ళీ గ్రూప్ యాడ్ గ్రూప్ 2, గ్రూప్ 2 అట్లా అనమాట. 2 గ్రూపులు తయారు చేసి, లేదు నాకు ఒకటే ఉపయోగించు, నో ప్రాబ్లం. ఇప్పుడు గ్రూప్ లోకి మెంబర్స్ యాడ్ చేయాలంటే GPOSWD -m KK1 KK1, KK2, KK2 అండ్ గ్రూప్ 1. అవునా? ఎస్. yes. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, గుడ్. సో ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్ గా KK1 యూజర్ లాగిన్ అయితే ఎలాంటి బిహేవియర్ ఉండదో చూద్దామా? KK1 లాగిన్ అవుదామా? గ్రూప్ లో ఉన్న సభ్యుడు వీడు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? టెర్మినల్ ఓపెన్ చేసుకోండి సార్. టెర్మినల్ కాదు, ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? పాస్వర్డ్ ఇచ్చుకోండి సార్. సరే, పాస్వర్డ్ KK1. passwd KK1. పర్మిషన్స్ కూడా ఇచ్చుకోవాలి సార్. అదే 1 2 ఎస్. తర్వాత passwd KK2 1 2 3 1 2 3 1. ఎస్. అప్పుడు తర్వాత ఓకే అయిపోయిందా? తర్వాత ఏం చేయాలా? VAM /etc SSH. చాలా మంది ఏమనుకుంటారంటే VAM అనేది కొట్టాలా, అంటే చేయాలి కావాలని. నో. VAM కాకపోతే నానో ఉపయోగించు, నో ప్రాబ్లం. ఏదైనా ఉపయోగించుకోవచ్చు. నానో ఉపయోగించవచ్చు, VAM ఉపయోగించవచ్చు. దట్ మీన్స్ వాట్? VAM ఈజ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ ఏ ఫైల్ ఇన్ ఏ ఎడిటింగ్ మోడ్ లో ఫైల్ ఓపెన్ చేయాలంటే VAM ఉపయోగించాలా. VAM కాకుండా నానో ఉపయోగించకూడదా ఏంది? ఉపయోగించు, నో ప్రాబ్లం. NANO నానో. ప్రెస్ ఎంటర్ బటన్. రాదా? వచ్చిందా లేదా? అయితే ఇక్కడ ఏంది? మనం వెతుకులాడుకోవాలా. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ పూర్తి స్థాయిలో డౌన్ యారో అప్ యారో, డౌన్ యారో అప్ యారో. అంటే ఇది ఏంది? GUI మోడల్ యాక్చువల్ గా. అదేంది? CUI కాబట్టి మనకు మంచి కమాండ్స్ ఉన్నాయి. కొడితే కోలను కొట్టేస్తే వెంటనే అయిపోద్ది. బట్ ఇక్కడ మాత్రం ఏంది? కొంచెం ఇబ్బంది పడాలి. SR నో? అర్థమవుతుందా ఇది? అది బెస్టా ఇది బెస్టా? ఇదే బెస్టా అది బెస్టా? VAM is an excellent option. That's why most of the people are using VAM in real time. సో నానో అనేది ఏంటంటే తక్కువ, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది పూర్తి స్థాయిలో. సో ఇదిగో పాస్వర్డ్ ఐడెంటిఫికేషన్కి వెళ్ళి ఇది పనిచేయదు సార్. :65 ఇది GUI మెథడ్ కదా, ఇది నానో కదా. అవి VML లోనే పనిచేస్తాయి, ఇక్కడ పని చేయవు అవి. ఓకే. ఇప్పుడు ఫైల్ ఇదిగో నేను కొట్టానా? ఎస్. అదే అక్కడ మీరు ఫైల్ ని మోడిఫికేషన్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలి ఫైల్. అవునా? ఇక్కడ అవసరం లేదు. సో ఇప్పుడు సపోజ్ ఈ చేంజెస్ ఎస్ అని చేంజ్ చేశాను. చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలా? కంట్రోల్ ఓ చేసిన తర్వాత అది అడిగిద్ది అనమాట కన్ఫర్మేషన్ ఏమని అడిగిద్ది అంటే, బాబు డూ యూ వాంట్ టు సేవ్, డూ యూ వాంట్ టు మోడిఫై అని అడిగింది. ఎస్ అని కొట్టాలన్నప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు Ctrl+X ప్రెస్ చేయాలి. అర్థమైందా? అప్పుడు Ctrl+X, సో దట్ ఐ కెన్ కమ్ అవుట్. అదర్వైజ్ రాలేను నేను. ఇదనమాట. అంటే నానోతో చేయొచ్చు, VAM తో చేయొచ్చు. VAM తో అంటే VAM/etc SSHD config. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది ఎక్సలెంట్ మోడల్. :65 అంటే చాలు. దీంట్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్. బట్ ఇది ఎస్ ని నో చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలి లేదా? ఐ ప్రెస్ చేయాలి, అవన్నీ చేయాలి. అదంతా లేకుండా నానోలో కూడా చేయొచ్చు. :X అంటే ఏంది? కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. Restart the service. After modification, yes, to reflect all these modifications, we need to restart the service. Service is what? Service SSHD restart. Yes, okay. Afterwards, next, what is the next step? Yes, friends. Next ఏంటి? Now we need to login change the group.
చేంజ్ కాదు, చేంజ్ తర్వాత చేద్దాంలే, ముందు ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత చేంజ్ తర్వాత చేద్దాం. సరే, ఇప్పుడు మనం మనం యూజర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? KK1 ఉన్నాడు, KK1 KK2 ఉన్నాడు యూజర్స్. ఓకే, ఇప్పుడు KK1 KK2 యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరిని ఒక గ్రూప్ లో జాయిన్ చేశానుగా నేను. ఏ గ్రూప్ అది? గ్రూప్ 1. గ్రూప్ 1 వీళ్ళందరిని కొడితే గ్రూప్ 1 లో పెట్టేశా. ఓకే, సో గ్రూప్ 1 లో ఎవరు ఉన్నట్టు అంటే KK1 ఉన్నాడు, KK2. KK2 ఆల్సో ఈస్ అవైలబుల్. ఎస్ ఎస్. సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి ఏమొచ్చింది? నెక్స్ట్ KK2 తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏమంటే ఇక్కడ /project1 కూడా ఉంది. యాక్చువల్ project1 ఉంది. అయితే project1 కి ఓనర్ ఎవడయా అంటే ఓనర్ రూట్. దీనికి మరొక గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్ ఎవరంటే రూటే. ఫోల్డర్ కి ఇది ఫోల్డర్, యాక్చువల్ గా ఫోల్డర్. project1 అనేది ఏంది? ఫోల్డర్ నేమ్, యాక్చువల్ ఫోల్డర్ నేమ్. ఎస్, ఓకే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్ గా నేనేమంటానంటే ఇదంతా కూడా కాదు, కానీ ఇప్పుడు ఈ project1 అనే దానికి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి అంటే RWX ఉంది, RX ఉంది, RX ఉంది అన్నమాట యాక్చువల్. సో RWX అంటే ఓనర్స్, RX అంటే గ్రూప్, RX అంటే అదర్స్ కదా, అదర్స్. ఇప్పుడు గ్రూప్ అంటే ఈ గ్రూప్ RX అంటున్నా, గ్రూప్ అంటే ఈ గ్రూప్ వస్తుందా, ఈ గ్రూప్ వస్తుందా? రెండు వస్తాయి. దట్ మీన్స్ వాట్? ఆల్ గ్రూప్స్. ఏ గ్రూప్ అయినా సరే ఒకటే ఇక్కడ ఈ భాషలో. అర్థమైందా? సో అప్పుడు ఈ గ్రూప్ 1 కి ఏం పర్మిషన్స్ ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ? RXే, ఇంకంత మించి లేదు. వీడికి ఏ పర్మిషన్స్ ఉన్నట్టు? RXే. వీడికి కూడా RXే ఉంది, మనకి గ్రూప్ 1 కూడా RXే ఉంది, అంతే. అంటే RX అంటే ఇప్పుడు KK1 కి KK2 కి ఏమొస్తాయి? RXే. KK2 కి ఏమొస్తాయి? RXే. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా? సో ఇప్పుడు మనం KK1 గా KK1 గా లాగిన్ అవుదాం. సో పట్టీలోకి వెళ్దాం. పట్టీ. సో KK1 గా ఒక పర్సన్ గా లాగిన్ అవుదాం. సో మనకి ఏం కావాలి? పబ్లిక్ IP అడ్రస్ కావాలి, సర్వర్ IP అడ్రస్. SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇస్తాం. ఓకే, లాగిన్ యాజ్ KK1. ఎక్సలెంట్. 1 2. ఓకే, ఇప్పుడు అతను ఏం చేస్తాడు? CD/project1. ప్రెస్ ఎంటర్ బటన్. ls-l. చూసారా? 5 ఫైల్స్ వచ్చేసినాయి, అంతే. అంటే అతను ఎక్కడున్నాడు? గ్రూప్ 1 లో ఉన్నాడు. గ్రూప్ 1 కి ఇచ్చింది ఏంది? RX. ఇప్పుడు సపోజ్ KK1 అనే వ్యక్తివి ఇతను, KK1 అనే ఇతను పొరపాటులో KK1 అని ఇతను సపోజ్ KK1 అని ఇతను ఏదన్నా project1 లో ఫోల్డర్ లో ఒక ఫైల్ తయారు చేయాలంటే చేయగలడా? టచ్ ఫైల్ 110 అందాం. ఫస్ట్ 10. ప్రెస్ ఎంటర్ బటన్. డినైడ్. వై డినైడ్? వై? W పర్మిషన్ లేదు కదా. దేనికి లేదు? W పర్మిషన్ దేనికి లేదు? For project1, KK1 user doesn't have the right permission. ఎస్. అంటే ఇదిగో పర్మిషన్ అందుకే డినైడ్ అయిపోయింది, లేకపోతే వస్తున్నాం, లేకపోతే వచ్చినాయి. ఇదిగో దట్ ఈస్ వై పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వచ్చింది ఇక్కడ. అర్థమైందా? అంటే కాబట్టి ఎవరికి వచ్చింది పర్మిషన్ డినైడ్ ఎర్రర్? ఎవరికి వచ్చింది చెప్పండి? మీకా నాకా? మీకా నాకా? KK1 user. KK1 యూజర్ కి పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వచ్చింది. బట్ KK1 ఈజ్ అవైలబుల్ ఇన్ విచ్ గ్రూప్? గ్రూప్ 1. yes, group 1. సో గ్రూప్ KK1 1 కూడా user RX పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి KK1 కూడా RX వచ్చింది. ఎస్. గ్రూప్ 1 కూడా RX ఉంది కాబట్టి వీధిని కూడా RX వచ్చింది, లేకపోతే వేరేది వస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గ్రూప్ కి పర్మిషన్స్ ఉంటే గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కూడా ఆ పర్మిషన్స్ ఉంటాయి. అవునా కాదా? సరే, బాగుంది. ఇంతవరకు బాగా క్లారిటీ వచ్చింది. క్లియరా? బాగుంది. సరే. ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్ గా
ఇప్పుడు రూట్లోకి వెళ్దాం. రూట్ ఎక్కడికి వెళ్ళాలా? రూట్కి వెళ్ళాం. ఎస్, రూట్. ఓకే, బాగానే ఉంది, రూట్కి వెళ్ళాం. సరే, ఇప్పుడు రూట్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాం. ఫైన్. రూట్కి వెళ్ళిన తర్వాత ls-LD/project1. ఎస్ లక్ష్మి, అర్థం అవుతుందా ఇది? ఎస్ సార్. LD project అని కొడితే ఏమొచ్చింది లక్ష్మి? పర్మిషన్స్ వచ్చినాయి సార్. అంతేగాని దాంట్లో ఫైల్స్ వస్తాయా ఏంటి? నో సార్. ఆ ఫైల్స్ రావాలంటే ఏం చేయాలా? ls-l ఎస్ సార్. ls-l/project. ఓన్లీ ఫైల్స్ డిస్ప్లే. అంతే. సరే, నేను అట్లా కాదు, ls రాసి /project1 రాస్తా. ఇప్పుడేమొస్తుంది? ఎస్ ప్రీతి, ఇప్పుడేమొస్తుంది? వాట్ కెన్ ఐ గెట్? ఇప్పుడు కూడా ఫైల్సే వచ్చేది కాదు, ఇలా వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఫైల్సే వస్తాయి. ls రాసినా ls-l రాసినా ఏది రాసినా ఫైల్సే. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ls రాస్తే ఏంది? షార్ట్ కట్ ఇట్లా వస్తుంది సింపుల్ గా. ls-l రాస్తే ఏమొస్తుంది? ఇలా వస్తుంది, ఇలా. అర్థమైందా? సో అలా కాదు, నాకు అసలు ls-LD రాస్తే ఏమొచ్చింది అంటే /project1 అని రాస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ RX ఉంది కాబట్టి గ్రూప్స్ కి మనకి KK1 యూజర్ కి ఇలాంటి పర్మిషన్ డెనైడ్ వచ్చింది. సరే సరే, బాగానే ఉంది. ఇప్పుడు మరి ఇక్కడ గ్రూప్స్ కి పర్మిషన్స్ ఇద్దామా? గ్రూప్స్ కి ఇద్దామా? ఎస్ ఫ్రెండ్స్, chmod ఇవ్వచ్చా? గ్రూప్స్ కి chmod G+RXX అనా W/project1 ఇవ్వచ్చా లేదా? G means what? Group. G means group. G means group. Press enter button. So ls-LD/project1. అప్పుడు గ్రూప్ కూడా RXX వచ్చేసింది. RXX. సరే, ఇప్పుడు యాక్చువల్ గా కొన్ని సందర్భాల్లో మనం చూడండి, గెట్ FACL/project1 రాసినా కూడా ప్రాజెక్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. యాక్చువల్ గా మనం ఏంటంటే గెట్ FACL అనేది కూడా వాడి మనం ఆ project1 కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ project1 ఫోల్డర్ కి ఎవరు ఓనరో ఎవరు గ్రూపో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా? గెట్ FACL. అప్పుడు సెట్ FACL అంటే ఏంది? సెట్టింగ్. గెట్ అంటే ఏంది? డిస్ప్లే చేయని అర్థం. ఎస్, గెట్ FACL/project1. సో ఇప్పుడు ఫైల్ అంటే ఏంది? మనకి లైనెక్స్ లో ఫైల్స్ ని ఫోల్డర్స్ ని రెండు ఫైలే అంటాం. అర్థమైందా? లైనెక్స్ లో ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫైల్ ఓన్లీ. ఇన్ లైనెక్స్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫైల్ ఓన్లీ. ఫోల్డర్ ని ఫైల్ అంటాం, ఫైల్ ను కూడా ఫైల్ అంటాం. అది డైరెక్టరీ ఫైల్, ఇది రెగ్యులర్ ఫైల్. ఎస్ ఆర్ నో? తెలిసిందా? అది డైరెక్టరీ ఫైల్, ఇది రెగ్యులర్ ఫైల్. అట్లా అనమాట, డైరెక్టరీ ఫైల్, రెగ్యులర్ ఫైల్. సో ఫైల్, ఫోల్డర్. ఈ భాష ఏంది? ఇది విండోస్ భాష. ఇదేంది? ఇది విండోస్ భాష, విండోస్. కానీ ఈ భాష లైనెక్స్ లో ఎలా మారింది అంటే, ఈ ఫైల్ ని వాడు ఏమన్నాడంటే రెగ్యులర్ ఫైల్ అన్నాడు. రెగ్యులర్ ఫైల్ అన్నాడు. అయితే ఈ ఫోల్డర్ ని వాడు ఏమన్నాడు? డైరెక్టరీ అన్నాడు. డైరెక్టరీ. దాని పక్కనే డైరెక్టరీ ఫైల్ అన్నాడు. అర్థమైందా? ఇది రెగ్యులర్ ఫైల్, ఇది డైరెక్టరీ ఫైల్. డైరెక్టరీ ఫైల్ అంటే ఫైల్ అంటే లైనెక్స్ లో మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఫైల్సే అంటాం. అదే కాకపోతే రెగ్యులర్ ఫైల్లో ఏంది? ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. అవునా? డైరెక్టరీ ఫైల్స్ లో ఏంటి? ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ స్టోర్ చేస్తాం. దాట్స్ వై దిస్ ఇస్ ఆల్సో రెగ్యులర్ ఫైల్. అట్లాగే వాడు ఏం చేశాడంటే, మనం ఎప్పుడైనా గెట్ FACL అని ఎప్పుడైతే అన్నామో వాడు దాన్ని ఫైల్ నేమ్ అని పెట్టాడు. ఫైల్ నేమ్ project1 అని చెప్పాడు. ఈ ఫైల్ కి ఓనర్ వీడు, ఈ ఫైల్ కి గ్రూప్ వీడు, గ్రూప్ కి పర్మిషన్స్, యూజర్స్ కి పర్మిషన్స్ అని చెప్పాడు. అదే ఇదంతా. ఓకే, ఫైల్ అంటే project1. అంతేగాని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైల్ అంటే ఏంది, ఫైల్ అని ఇచ్చాడు ఏంది, అయ్యో ఇది డైరెక్టరీ కదా, ఫైల్ అని ఇచ్చాడు ఏంది అంటే, లైనెక్స్ లో ఫైల్ అన్నా డైరెక్టరీ అని ఒకటే. డైరెక్టరీ ఫైల్, రెగ్యులర్ ఫైల్. ఫైన్. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా ఈ గ్రూప్ కి ఏముంది పర్మిషన్? ఇప్పుడు RXX ఉందా లేదా?
Yes, sir. Yes, sir. మరి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉంది కదా, మరి ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉంటే గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ అన్ని రావాలి కదా, ఇప్పుడు వస్తాయా? వస్తాయా గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ అన్ని? వస్తాయి. సరే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చెక్ చేసి క్లియర్. సో ఎక్కడున్నాను నేను? నా పేరు KK1. నేను ఎక్కడున్నాను అంటే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో ఉన్నాను. నేను యాక్చువల్గా నేను ఎక్కడున్నాను? ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో ఉన్నా యాక్చువల్గా. అయితే ఒక నిమిషం. ఓకే, ఎస్. సో ఐఎమ్ KK యాక్చువల్గా. చాలా పర్వాలేదు, స్మాల్ తీసుకోవాలి. సో చూసారా, KK1 నేను యాక్చువల్గా. ఓకే, నేను ప్రాజెక్ట్ 1లో ఉన్నాను. బాగానే ఉంది. సరే సరే, చూద్దాం. ఇప్పుడు అట్లా ఉండిన తర్వాత నేనేంటంటే డైరెక్ట్గా LS-L టైప్ చేస్తే 5 ఫైల్స్ వచ్చింది. బాగుంది, 5 ఫైల్స్. నేను 6వ ఫైల్స్ తయారు చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంది, టచ్ అని రాసి ఫైల్లో 6 అని రాయటానికి ట్రై చేస్తాను. నేను ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్ వచ్చిందిగా. ఎస్ ఫ్రెండ్స్, పర్మిషన్ డినైడ్ అని వచ్చింది కదా. వై? పర్మిషన్ డినైడ్ వచ్చిందా? ఎందుకు వస్తుంది? ఎస్ ఫ్రెండ్, చెప్పాలి. సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేసాం? సెట్ఎఫ్ఎస్సిఎల్ వాడాం కదా. వాడామా? ఏం సార్ వాడాం? ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయరా మళ్ళీ కమాండ్? ఇదే. ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి? ప్రాజెక్ట్ 1 అనేది ఉంది. బ్యాక్ వెళ్ళి CD/. ఓకే, ఇప్పుడు ఏంటి? CD/project 1. ఓకే, LS-L LS కొట్టాం. 5 ఫైల్స్ కనపడ్డాయి. నేను 6వ ఫైల్స్ తయారు చేయాలనుకుంటున్నాను. టచ్ ఫైల్ 1, TOUC టచ్ ఫైల్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్ వస్తుంది. సారీ, టచ్ లేకపోతే టచ్ ఫైల్ 20, ఫైల్ 10 కొడదాం. పర్మిషన్ డినైడ్ వస్తుంది. వై? Because KK1 user doesn't have the right permission. KK1 యూజర్ కి రైట్ పర్మిషన్ అనేది లేదు యాక్చువల్గా. దేని మీద లేదు? గ్రూప్ లో కాదు, అక్కడ ప్రాజెక్ట్ 1 Project ఫోల్డర్. 1. ప్రాజెక్ట్ 1 లో లేదు, వీడికి విషయం లేదు. ఎస్ సార్. అర్థమైందా? అంటే ఇలాగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేసాం? డైరెక్ట్ గా తీసుకెళ్ళి సెట్ఎఫ్ఎస్సిఎల్ వాడాం కదా. ఏం వాడాం? FSCL -M G గ్రూప్ 1 సపరేట్ గా RWX/project 1. అవునా? Yes sir. So if we add KK1 user to this group 1, and that will be కరెక్టే. సరే, ఇచ్చాం, కరెక్టే. సరే, ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చినప్పుడు మరి ఈ గ్రూప్ 1 బిహేవియర్ ఎలా ఉంటుంది? సారీ, KK1 బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళండి, CD కొట్టండి. సో అప్పుడు మనం ఏం చేద్దాం అంటే CD/project 1. ఓకే, దాని లోపల ఫైల్స్ ఉన్నాయా? 5 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు టచ్ ఫైల్ 6 అని కొడతా. అయింది కదా. అంటే ఏంది? సెట్ఎఫ్ఎస్సిఎల్. ఇదేంది? సెట్ఎఫ్ఎస్సిఎల్. ఓకే, సో ఈ సెట్ఎఫ్ఎస్సిఎల్ ని పూర్తి స్థాయిలో మనం తీసుకోగలిగాం. ఓకే,
సరే కరెక్టే సార్. ఇప్పుడు ఈ సెటప్ ఎస్ఈఎల్ పక్కన పెడితే అందాక మీరు చెప్పినట్టు గ్రూపు మార్చొచ్చు అన్నారు కదా, అదేంది అది చేయొచ్చా? చేసుకో, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు సెటప్ ఎస్ఈఎల్ ఇచ్చాను కాబట్టి అక్కడ నేను ఇందాక చెప్పాను ఏమని, LS-L D /project1. అవునా? Yes, అంటే sir. ఏమైంది అప్పుడు? ప్లస్ వచ్చిందా లేదా? ఇక్కడ వచ్చిందా? Yeah. సార్ అది ఏసీఎల్స్ అంటే. సార్ ప్లస్ వచ్చింది అంటే డాట్ వెళ్ళి ప్లస్ వచ్చింది, అది ఏసీఎల్స్ అంటే. అప్పుడు మనం ఏసీఎల్స్ అప్లై Here the చేసాం plus represents ACL is applied for this group. అంతే. ప్లస్ రిప్రజెంట్స్ దట్ ఏసీఎల్ అప్లైడ్ ఆన్ project1 డైరెక్టరీ. Hmm. ఎవరికి? గ్రూప్ For ప్లస్ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి. members. ఓకేనా? ఓకే సరే. ఇప్పుడు అది ఓకే అంటే అట్లాగా ఓవర్కమ్ చేసి మనం వర్క్ చేస్తున్నాం రియల్ గా చెప్పాలంటే. వాస్తవంగా అయితే ఏంది, అదర్స్ కి ఏముంది ఇక్కడ? ఆర్ఎక్సే. అవునా? అదర్స్ Yes, sir. ఆర్ఎక్సే. అదర్ అంటే ఎవరు? KK1 అదర్ కాదా ఏంటి? అదరే. అర్థమైందా? అంటే Yes, sir. అదర్స్ అనేవాడికి project1 మీద ఏముంది? ఏమి లేదు. అంటే ఏంది? ఆర్ఎక్సే ఉంది. So anybody అవునా who కాదా? is not the owner and who is not belongs to the group is none other than other, right? అదర్స్ అంతే, వీళ్ళు అదర్స్. సరే ఇప్పుడు మనకి ఆ, మనం ఏసీఎల్స్ తీసేయాలనుకో, ఏసీఎల్స్ అప్లై చేసాం కరెక్ట్. ఏసీఎల్స్ తీసేయాలంటే ఏంది ఇప్పుడు? అది ఇప్పుడు అసలు స్టోరీ. హౌ టు రిమూవ్ ఏసీఎల్స్. సో టు రిమూవ్ ఏసీఎల్స్ ఆల్సో వి యూస్ సెటప్ ఎస్సీఎల్, బట్ ఫ్లాగ్ మారిద్ది ఇక్కడ. ఫ్లాగ్ మారిద్ది. Hyphen R. ఏం ఫ్లాగ్ అంటే ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఏసీఎల్స్ అప్లై చేయడానికి ఫ్లాగ్ ఏంది అని అంటే అదిగోండి, ఎస్ సెటప్ ఎస్సీఎల్ -m -m యు సారీ జీ కదా, group1 పర్మిషన్ RXX పర్మిషన్ ఇచ్చాం. ఓకే, దేని మీద? project1 డైరెక్టరీ మీద. ఇప్పుడు తీసేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు రిమూవ్. సో రిమూవ్ చేయాలనుకుంటే కూడా సెటప్ ఎస్సీఎల్. ఎస్ సెటప్ ఎస్సీఎల్. ఓకే, మరి ఎలా రిమూవ్ చేస్తావు అంటే ఇక్కడ M ఇచ్చాను కదా, ఇక్కడ M ప్లేస్ లో ఎక్స్ ఇస్తా. ఎక్స్ ఇచ్చేసి group1 రాస్తా. రాసేసి /project1 రాస్తే చాలు. అప్పుడు ఏమైంది? టోటల్ గా ఏసీఎల్స్ రిమూవ్ అవుతాయి. దేని మీద? దేనికి? group1 కి. దేని మీద? project1 మీద. అంతే. ఏసీఎల్స్ రిమూవ్ ఏసీఎల్స్ అంటే ఏసీఎల్స్ రిమూవ్ చేయొచ్చు మనం డైరెక్ట్ గా. అంటే చూడండి ఇప్పుడు మీరు ఇదిగో ఇక్కడ సెటప్ ఎస్సీఎల్ -x G group1 /project1 అంతేనా? చూడండి, సెటప్ ఎస్సీఎల్ X రాశా, పైన ఏం రాశాను? M రాశా, కింద ఏం రాశాను? X రాశా. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకేనా? సో ఇప్పుడు LS-LD చేయండి. సో ఏమైంది ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి. అక్కడ X plus సారీ ప్లస్ ఇంకా ఉంది కదా సార్. ఆ, అదే ప్లస్ ఇంకా ఉంది. ప్లస్ ఇంకానే ఉంది. ఇక్కడ ఏమో X ఇచ్చా. X అంటే ఏంది? రిమూవ్ ఏసీఎల్స్ అని చెప్పా. రిమూవ్ ఆ, ఏసీఎల్స్. ఆ. అర్థమవుతుందా చెప్పేది? మరి అది ప్లస్ పోలేదు ఏంటి? బట్ దెర్ ఇస్ నో చేంజ్. అదే నేను అడుగుతున్నా. గెట్ FSCL /project1 కరెక్ట్ గా కనపడుతుంది. మళ్ళీ ఏంది? LS-LD /project1 ప్లస్ అట్లాగే కనపడుతుంది. అవునా? Yes, sir. సో దానికి మనం ఏం చేయాలా అంటే, బాబు ఇట్లా కాదు, నువ్వు కంప్లీట్ గా డిలీట్ చేయాలా అనుకుంటే అప్పుడు ఏంటంటే అది చెప్పింది ఏమని, సెటప్ ఎస్సీఎల్
-b, other -b, g, group 1, అర్థమైందా? తర్వాత ఏంది స్లాష్ ప్రాజెక్ట్ ప్లస్ ఎంటర్ బటన్. సెట్. ఓహో లేదు, ఇప్పుడు ఏంది ఏమైంది? అది మనం తప్పేమని కొట్టామా? ప్రాజెక్ట్ నేము ఎస్ ఫ్రెండ్స్, ls-ld/project1. రిమూవ్ అయిపోయింది, అవునా? Yes, Yes, sir. sir. ఏసీఎల్స్ పోయినాయా లేదా? పోయాయి. సో అంటే మనం తీసేయొచ్చు, మళ్ళీ యాడ్ చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేయాలంటే ఏం చేయాలా? సెటఫ్ఎస్ఈఎల్. Hyphen. అంటే మనం రిమూవ్ చేయొచ్చు, తీసేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం. ఏసీఎల్స్. మరి ఏసీఎల్స్ పోయినాయి కదా, పోయిందా? ఈ వీడియోకి ఎలా వర్క్ అయింది చూద్దామా? ఏసీఎల్స్ తీసేసాం కదా, Yes, sir. క్లియర్. అప్పుడు ఏమైంది ఇక్కడ? సిడి టిల్డా. ఇప్పుడు CD/project1 ఏం లేదు. సిడి టిల్డా ఎందుకు కొట్టానంటే నేను బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నా. KK1 అనే యూజరు బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు project1 లోకి. ప్రెస్ ఎంటర్ బటన్. project1 లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంది? ఎల్ఎస్ ఏంది? file1, file2, file3, file6 ఉన్నాడు. ఇప్పుడు టచ్ file7 కొడదామా? అవుతాడా? పర్మిషన్ డినైడ్. వై? ఏసీఎల్స్ తీసేసాం అక్కడ, ఏసీఎల్స్ తీసేసాం. లేదా నువ్వేం చేయాలా? KK1 కి పర్మిషన్స్ అన్ని ఇచ్చుకోవాలి నువ్వు, అవునా కాదా? అర్థమైందా? KK1 Yes, sir. ఎవరు? అదర్స్. KK1 ఎవరు? అదర్స్. Others. అదర్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలా. ఇప్పుడు అదర్స్ కి పర్మిషన్స్ ఏమున్నాయి దీని మీద, project1 మీద? ఒకసారి చూడండి ఇక్కడ రూట్ యూజర్ లోకి వచ్చి ls-ld/project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఏమున్నాయి అదర్స్ కి? Read and ఏమున్నాయి? execute. RX. ఆర్ఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఆర్ఎక్స్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవుట్. క్లారిటీ వచ్చిందా? సరే, Yes, sir. ఇప్పుడు ఇంతవరకు క్లారిటీ ఏమైనా వచ్చిందా? కనీసం ఆపరేషన్స్ మీద ఏసీఎల్స్ అప్లై చేస్తే ఎలా జరిగింది ప్రాసెస్ అర్థమైంది కదా, అవునా? Yes. ఓకే, సరే. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. మనం ఏం చేద్దాం అంటే mkdir/project2 చేద్దాం. project2. ఓకే, project2 చేసి ls-ld/project1. సరే, project2. అప్పుడు ఏమైంది ఇక్కడ? సేమ్ RWX, RX అదంతా. ఆ గొడవ నేను పక్కన పడేస్తా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది రూట్ ఉన్నాడు, ఇక్కడ రూట్ ఉన్నాడు, వీళ్ళని మార్చాలి. ఇప్పుడు మార్చొచ్చా అంటున్నా నేను. అంటే ఓనర్ని మార్చాలా, గ్రూప్ని మార్చాలా? Group మార్చొచ్చా? మార్చొచ్చు. mark. అప్పుడు మనం ఏంది? CHGRP గ్రూప్ నేమ్, అది గ్రూప్ 1 గ్రూప్ 2 మనం ఇద్దాం. గ్రూప్ 2 ఉంది కదా మన దగ్గర, అవునా? Yes, sir. CHGRP గ్రూప్ 2/project2. ప్రెస్ ఎంటర్ బటన్. సో గ్రూప్ చేంజ్ చేశాను. ఆ చేంజ్ చేసిన గ్రూప్ మళ్ళీ చూసుకోవాలంటే ls-ld/project2. ఏమైంది ఇక్కడ? చేంజ్ అయింది. Change అయింది సార్. Group 2. గ్రూప్ 2 వచ్చేసింది. గ్రూప్ 2 అలా కాదు, ఓనర్ని మార్చాలా అంటే మార్చు, నీ ఇష్టం. అప్పుడు ఏమైంది? ఓనరు సపోజ్ CHO. CHO. ఒక ఓనర్ని నువ్వే సృష్టించు. అంటే ఇప్పుడు యూజర్ యాడ్ రామా యూజర్ని సృష్టించు. ఈ రామా అనే యూజర్ని దానికి ఓనర్ని చేయొచ్చా మనం? ls-ld/project2 నేనున్నాడు, ఇప్పుడు రూట్ ఉన్నాడు యూజరు, ఇప్పుడు రామాని చేయొచ్చు నేను. రామా చేయాలంటే CHO One. రామా Slash /project2 project 2. రామా అండ్ /project2. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు ls-ld/project2.
ఎవరు వచ్చారు? రామా వచ్చాడు. రామ. ఇక్కడేమో గ్రూప్ 2 వచ్చాడు. అవునా? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎస్. వచ్చింది సార్. So, ఓకే. సో ఇప్పుడు ls-ld/project1 project2 అనేది ఒక గ్రూపు అనేది ఒక ఫోల్డరు. ఆ ఫోల్డర్ కి గ్రూప్ 2 అనేది ఉంది. ఆ ఫోల్డర్ కి రామ అనేవాడు టోటల్ చెప్పాలంటే ఇది జరిగింది పరిస్థితి. నౌ ఇప్పుడు ఏం చేయాలా? ఈ గ్రూప్ 2లో కొంతమందిని సభ్యులను యాడ్ చేద్దామా కొంతమంది మెంబర్స్ ని Yes, sir. చేస్తే ఏమైతే చూద్దామా ఇప్పుడు. ఇప్పుడు అంటే అప్పుడు గ్రూప్ 2లోకి మెంబర్స్ మనకి ఎవరు అంటే ఇప్పుడు యూజర్ యాడ్ LAKS లక్ష్మి, యూజర్ యాడ్ వీళ్ళిద్దరు యూజర్స్. ఓకే. వాళ్ళకి పాస్వర్డ్ ఎట్లా ఇవ్వాలా? హ్యాస్టబిలిటీ LAKSHMI 1 2 3 1 2 3 హ్యాస్టబిలిటీ ప్రీతి 1 2 3. అవునా? ఓకే. Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా మనం? We need to add them to the group. group గ్రూప్ name అంటే change. ఎట్లా యాడ్ చేయాలా? G pass WD Pass name. hyphen First of all, Name? -m. లక్ష్మి కామ Lakshmi comma Preeti. Preeti. Group. కామ గ్రూప్ 2 అంతేనా? 2. Yes. Yes. ఓకే అయిపోయింది. సో లక్ష్మి ఏ గ్రూప్ లో ఉందో తెలుసుకోవాలంటే ఐడి కొట్టి లక్ష్మి కొడితే చాలు. ఇప్పుడు లక్ష్మి అనే వ్యక్తి గ్రూప్ 2లో ఉన్నదని తెలిసింది. ఐడి కొట్టి ప్రీతి అని కొడితే ప్రీతి ఏ గ్రూప్ లో ఉన్నదో తెలిసింది, గ్రూప్ 2. సో ఐడి కొట్టి కేకే కొడితే KK1 ఏ గ్రూప్ లో ఉన్నాడో తెలిసింది, గ్రూప్ 1. అర్థమైందా? అట్లా ఐడి కమాండ్ లేదా గ్రూప్స్ కమాండ్ కూడా ఉంది. గ్రూప్స్ అని కొట్టి KK1 టైప్ చేస్తే KK1 అనేవాడు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలిసింది. గ్రూప్ 1లో ఉన్నాడు, మరొక ప్రైమరీ గ్రూప్ లో కూడా ఉన్నాడు. అలాగే అలా కాకుండా గ్రూప్స్ అని టైప్ చేసి లక్ష్మి అని టైప్ చేస్తే ఏమొచ్చింది? లక్ష్మి అనేవాళ్ళు లక్ష్మి అనే ఒక ప్రైమరీ గ్రూప్ లో ఉన్నారు, గ్రూప్ 2 అనే గ్రూప్ లో కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఈ లక్ష్మి కనపడుతుంది, ఇదేంది ఇది లక్ష్మి కనపడే లక్ష్మి ఏంటంటే యూజర్ నేమ్. అర్థమైందా? యూజర్ నేమ్. అలాగే ఐడితో కూడా మనం సెట్ చేయొచ్చు. గ్రూప్స్ అనే దాంతో కూడా సెట్ చేయాలి. వాట్ ఈస్ దిస్? గ్రూప్స్ GROUPS గ్రూప్స్. గ్రూప్స్ అనేది ఏంది? కమాండ్. గ్రూప్స్ అనేది ఏంది? కమాండ్ యాక్చువల్. సరే, ఇప్పుడు ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని లాగౌట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రీతి గాని లక్ష్మి గాని ఎవరో ఒకళ్ళు అటెండ్ అవుదాం. అవునా? లాగిన్ చేద్దాం. లాగిన్ అంటే ఎట్లా? మళ్ళీ 40. ఎస్, అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? LAKX లక్ష్మి అని కొట్టాం. 1 2 3. Wanted. సో లక్ష్మి ఎంటర్ అయింది ఇప్పుడు. సరే, లక్ష్మి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనకి లక్ష్మికి ఎలాంటి ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్ గా? RX పర్మిషన్. లక్ష్మికి RX ఉంది అంటే ఇప్పుడు CD/project1 వచ్చిద్దా? తర్వాత నెక్స్ట్ LS LS project1. సారీ project 2 కదా మనది. CD/project2. ఓకే, తర్వాత LS project 1 లో ఏమైనా ఉన్నాయా? లేవుగా, ఏం లేవు. అక్కడ project 2 లో కొన్ని తీయండి. touch/project2. Patch 5 continue. 5 ఫైల్స్ తయారు చేసాం. చూడాలంటే LS రాసి /project2 రాస్తే 2నేనా 1 ఇచ్చాము? 2. సో ఇదే project 2 అనేది లక్ష్మి అనే యూజర్ ఎలా యాక్సెప్ట్ చేసుకుంటుంది? అసలు ఈ project 2కి
ఏ గ్రూప్ అసైన్ చేసాం, దాని పేరు ఏంటంటే ls-ld/project2. ఆ ప్రాజెక్ట్ 2కి గ్రూప్ 2 అనేవాడు ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ 2 అనే ఫోల్డర్ కి రామ అనే వ్యక్తి ఓనర్ గా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళా, లక్ష్మి అనే యూజర్ దగ్గరికి వచ్చా. లక్ష్మి అనే యూజర్ దగ్గరికి వచ్చి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ 2లో ఉన్నాను, ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేస్తా. ఎల్ఎస్ టైప్ చేస్తే 5 ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు లక్ష్మి అనే వ్యక్తి 6వ ఫైల్ తయారు చేయడానికి అవకాశం ఉన్నదా? టచ్ ఫైల్ 6 అని కొట్టా, వస్తుందా? ఎందుకు రాదు? వై? పర్మిషన్స్ లేదు, అవునా? Yes, sir. ఎవరికి లేవు పర్మిషన్స్? Lakshmi. లక్ష్మికి లేవు. యాక్చువల్ గా అసలు గ్రూప్ కే లేదు, లక్ష్మికి Group లేదు, కే Good level, sir. ఎవరికి లేదు. సో ఇప్పుడు మనం Yes, sir. ఏంది, ఏసీఎల్ సప్లై చేయొచ్చా లేదా? ఏసీఎల్ సప్లై చేయాలంటే మళ్ళీ ఎట్లా చెప్పండి? ఏసీఎల్ సప్లై చేయాలి, సెటప్ ఎస్ఏఎల్ అంతేనా? -m తర్వాత జీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆర్ Group 2 తర్వాత permissions. RWX తర్వాత /project2. /project. First project. 2 1 కాదు 2 కదా, అవునా? Yes, sir. ప్రెస్ ఎంటర్ పెట్టాం. ఓకే, సో తర్వాత ఇక్కడికి వెళ్ళండి మీరు, ఎక్కడ ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ టైప్ చేస్తే 5 ఫైల్స్ వచ్చినాయి. టచ్ టచ్ ఫైల్స్. ఫైల్ 6, టచ్ ఫైల్ 7, టచ్ ఫైల్ 8. సో ఎల్ఎస్ టైప్ చేయండి, 8 ఫైల్స్ వచ్చినాయి. ఎల్ఎస్ టైప్ చేస్తే ఎన్ని వచ్చినాయి? 8 ఫైల్స్ వచ్చినాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ cd/project అంటే అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఎవరు? రూట్ యూజర్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. సిడి కొట్టి ప్రాజెక్ట్ 2లోకి వెళ్ళాడు, చేస్తే ప్రాజెక్ట్ 2లోకి వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ టైప్ చేశాడు. ఎల్ఎస్ టైప్ చేస్తే 8 ఫైల్స్ ఉన్నాయి. 8 ఫైల్స్ లో ఎవరెవరు ఏ ఫైల్స్ తయారు చేశారో చూసుకోవాలంటే ఎల్ఎస్ టైప్ చేశాడు, ls-l చేశాడు. అప్పుడు ఏంది, ఎవరెవరు ఏ ఫైల్స్ తయారు చేశారో చూస్తున్నాడు. అప్పుడు రూట్ యూజర్ అనేవాడు ఇన్ని ఫైల్స్ తయారు చేశాడు, లక్ష్మి అనేవాళ్ళు ఇన్ని ఫైల్స్ తయారు చేశారు. ఎస్ సార్, నువ్వు అర్థమవుతుందా? Yes, sir. అట్లా అంటే ఇప్పుడు వరకు మనం దేనికి ఇచ్చాం పర్మిషన్స్? ఫైల్కా డైరెక్టరీకా? ఫైల్కా డైరెక్టరీకా? డైరెక్టరీకా ఫైల్కా? డైరెక్టరీకే, Directory, sir. ఫైల్స్కి ఇవ్వాల, అవునా? సరే సరే, ఇప్పుడు లక్ష్మి కాకుండా ప్రీతి ఉంది కదా, మళ్ళీ ప్రీతికి కూడా లాగిన్ అవుదాం. ప్రీతి యూజర్ లాగిన్ అవ్వండి. ప్రీతి యూజర్ ఎట్లా లాగిన్ అవ్వాలి? Another terminal. అనదర్ టెర్మినల్ పట్టి కలర్, వేరే కలర్ ఉపయోగిద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? లాగిన్ యాజ్ ప్రీతి. ప్రీతి ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, తర్వాత ఏం చేయాలి మనం? Pass. సో నౌ ప్రీతి ఈజ్ అవైలబుల్. ఎస్, ప్రీతి ఈజ్ అవైలబుల్ నౌ. ఇప్పుడు ఏం చేయాలంటే cd/project2. project ప్రెస్ ఎంటర్ బటన్. సో తను LS ప్రాజెక్ట్ 2 కూడా యాక్సెస్ చేసుకోగలిగింది, ప్రాజెక్ట్ 2 కూడా యాక్సెస్ చేసుకోగలిగింది. తర్వాత ఎల్ఎస్ టైప్ చేయండి. ఎల్ఎస్ టైప్ చేస్తే 8 ఫైల్స్ వచ్చినాయి. 8 ఫైల్స్, 8 ఫైల్స్ వచ్చేసినాయి. బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు తను ఏదైనా ఫైల్స్ తయారు చేయొచ్చా? ఇక్కడ చేయొచ్చా? చేయొచ్చు ప్రీతి సార్, ఎందుకంటే చెయ్యొచ్చు ఇక్కడ సార్. group ఇచ్చాం కదా సార్. గ్రూప్ లో ఉన్న Yes, sir. మెంబర్ ప్రీతి, కాబట్టి ప్రీతి కెన్ ఆల్సో గెట్ ద RWX పర్మిషన్. Great. దట్స్ వై Yes, sir. నేను ఏం చేస్తాను, టచ్ ఫైల్ 9. ఫైల్ 9 అని ఇస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. టచ్ ఫైల్ 10 అని ఇస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, వీళ్ళందరూ వర్క్ అవుతాయి, ఈ కమాండ్స్ అన్ని వర్క్ అవుతున్నాయి.
బాగానే ఉంది. ఇప్పుడు ప్రీతి ఏం చేసిందంటే LS-L టైప్ చేసింది. LS-L టైప్ చేసింది, బాగానే ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? లక్ష్మి ఉన్నది, ప్రీతి ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ రూట్ యూజర్కి వెళ్ళండి. ఇక్కడ రూట్ యూజర్కి వెళ్ళి మనం /project2లో ఉన్నాం. LS-L టైప్ చేయండి. LS-L టైప్ చేస్తే ఇవన్నీ వచ్చినాయి. ఎలాగొచ్చినాయి? లక్ష్మి 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 ప్రీతి రూట్ ముగ్గురు ఉన్నారు ఇక్కడ. అంటే లక్ష్మి కొన్ని ఫైల్స్ తయారు చేసింది, రూట్ యూజర్ కొన్ని ఫైల్స్ తయారు చేశాడు, ప్రీతి యూజర్ కొన్ని ఫైల్స్ తయారు చేశాడు. సపోజ్ నేనేమంటానంటే, సపోజ్ ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ స్ట్రక్చర్ లో ఓకే, ఎస్ ఫ్రెండ్స్, స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఈ ఈ పిక్చర్లో ఈ పిక్చర్ ఉంది. సో ఈ పిక్చర్ అంతా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, చూడండి, మనకి రూట్ యూజర్ ఉన్నాడు. రూట్ యూజర్ లాగిన్ అయ్యాడు. లాగిన్ అయితే ఈ పిక్చర్ కనపడింది. ఓకే, ఎక్సలెంట్. మళ్ళీ అలాగే ఇక్కడ ఇదిగో రూట్ యూజర్ కాకుండా ఇదిగో ప్రీతి లాగిన్ అయింది. ప్రీతి లాగిన్ అయింది. లాగిన్ అయిన వెంటనే ప్రీతికి కూడా ఏం కనిపిస్తుంది? ఈ పిక్చర్ కనపడింది. అంతే కదా? LS-L కొట్టగానే ఈ పిక్చర్ కనపడింది. అలా కాదు, ఈ పక్కన లక్ష్మి ఉంది. లక్ష్మి కూడా ఏం చేసింది? లాగిన్ అయింది. లక్ష్మి లాగిన్ అయినా కూడా ఇదే పిక్చర్ కనపడుద్ది. అవునా? అందరికి అదే కనపడిద్దా లేదా? ఎందుకు? project1 అనే ఫోల్డర్లో ఉన్న డాక్యుమెంట్స్, ఫైల్స్ ఇవన్నీ. project1 లో ఉన్న ఫైల్స్. దీస్ ఆర్ ఆల్ ద ఫైల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ project1 డైరెక్టరీ. అవునా? అంటే సారీ, project2 అనుకో ఇక్కడ నీ భాషలో. /project2, ఇక్కడ /project2. మీరు ఎప్పుడైతే cd/project2 కొట్టారో ఈ ఫైల్స్ కనపడతాయి. cd/project కొడితే లక్ష్మికి ఈ ఫైల్స్ కనపడతాయి. రూట్ యూజర్ cd/project2 కొడితే ఈ ఫైల్స్ కనపడతాయి. సరే, నాకు బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పండి ఒకటి. ఇప్పుడు ఇక్కడ ప్రీతి అనే వ్యక్తి ఒక ఫైల్కి ఓనర్, అవునా కాదా? ఓనరా కాదా? ఓకే, రూట్ అనే వ్యక్తి ఒక ఫైల్కి ఓనర్స్ ఉన్నారు. లక్ష్మి అనే వ్యక్తి మరొక ఫైల్స్కి ఓనర్ లాగా కనపడతారు. నేనేమంటానంటే, లక్ష్మి తయారు చేసిన ఫైల్స్ ఇక్కడ ప్రీతి అనే వాళ్ళు ఎడిట్ చేయొచ్చా అంటున్నా నేను. ఫైల్స్, డైరెక్టరీస్ కాదు, ఫైల్సే. ఐ వాంట్ టు ఎడిట్ ద లక్ష్మి ఫైల్స్, ఐ వాంట్ టు ఎడిట్ ద ప్రీతి ఫైల్స్, ఐ వాంట్ టు ఎడిట్ ద రూట్ యూజర్ ఫైల్స్. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకళ్ళ ఫైల్స్ మరొకళ్ళు ఎడిటింగ్ చేయొచ్చా అంటున్నా నేను. పర్మిషన్స్ ఉన్నాయా? ఒకళ్ళ ఫైల్స్ ఒకళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ ఫైల్ 9 ఉంది. ఫైల్ 9కి ఓనర్ ఎవరు చెప్పట? ప్రీతి అనేవాళ్ళు ఓనర్ కదా. ఓనర్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ? RW ఏముంది? RW ఉంటే ప్రీతి ఏదైనా చేయగలరా లేదా ఈ ఫైల్ ని? అవునా? ఇక్కడ అదర్స్ కి ఏమున్నాయి? ఇక్కడ RA ఉంది. అవునా? మరి R ఉంటే R అని ఉంది కాబట్టి లక్ష్మి ఏం చేయలేదు. అదే రూట్ అంటే వాడు ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ లక్ష్మి మాత్రం ఏం చేయలేదు, అవునా కాదా? అంటే ఇప్పుడు లక్ష్మి ఫైల్స్ మీరేం చేయడానికి లేదు, మీ ఫైల్స్ లక్ష్మి ఏం చేయడానికి లేదు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే ఫోల్డర్స్ కి పర్మిషన్ చూసాం. ఫోల్డర్స్ కి పర్మిషన్ ఎలా చూసాం? ఫోల్డర్ కి రైట్ ఇస్తే ఒకలాగా, రీడ్ ఇస్తే ఒకలాగా, ఎక్స్ ఇస్తే ఒకలాగా, అంతే. అంతేగాని ఇప్పుడు ఈ ఫైల్స్ ని ఏం చేయడానికి లేదు నేను. ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇదిగో లక్ష్మి ఉంది, LS కొట్టింది, LS-L టైప్ చేసింది. LS-L టైప్ చేయగానే లక్ష్మికి ఏమొచ్చినాయి?
చాలా ఫైల్స్ కనపడ్డాయి. ఎక్కడ? project2 డైరెక్టరీలో. లక్ష్మి ఏమనుకుందంటే, ఇదిగో ప్రీతి ఉంది కదా, ఈ ప్రీతి అనే వాళ్ళ ఫైల్ 10 ఉంది కదా, ఈ 10 అనే ఫైల్ ని మోడిఫై చేద్దాం అనుకుంటుంది. ఎవరు? లక్ష్మి. అవునా? లక్ష్మి ఎవరు అవుతారు వీళ్ళకి ఇప్పుడు ఈ ఫైల్ కి? అదర్స్. అవునా? అదర్స్. మరి ఈ ఫైల్ 10 కి అదర్స్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నా నేను? ఓన్లీ ఆర్ పర్మిషన్. ఓన్లీ ఓన్లీ రీడ్. ఆర్ ఓన్లీ రీడ్ ఆర్ పర్మిషన్. ఎక్స్. అవునా? ఓన్లీ రీడ్ ఎక్స్. అర్థమైందా? సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చూస్తే మీరు ఒక నిమిషం. ఇదిగో ఇప్పుడు ఇది చూడండి. సరే సరే, ఇదిగో ఇక్కడ ప్రీతి, ఇదిగో ప్రీతికి ఇదిగో ఫైల్ 10, ఇదిగో ఆర్ హైఫన్. సో ప్రీతి ఇది యాక్చువల్ గా. ఇప్పుడు ఈ ప్రీతి అనేవాళ్ళు ఓనర్, యాక్చువల్ గా ఓనర్. సో ప్రీతి అనేవాళ్ళు ఓనర్ కాబట్టి ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా ఇప్పుడు లక్ష్మి అనేవాళ్ళు ఎవరు? ఓనరా? నో. లక్ష్మి అనేవాళ్ళు ఎవరు అసలు యూజరు? లక్ష్మి అనేవాళ్ళ ఫైల్ ఓనర్ ఏంది? 8 ఆ ఫైల్. ఇదేంది? ఇది 10th. అంటే ఫైల్ నెంబర్ 10 అనేది లక్ష్మి ఎడిట్ చేయగలదా అని నా క్వశ్చన్. చేయొచ్చా లేదా? ఫైల్ 10 కి లక్ష్మి ఏమైంది? అదర్స్. అదర్స్. అంటే ఈ ఫైల్ 10 కి అదర్స్ పర్మిషన్ ఉంటే చేయొచ్చు, కానీ అదర్స్ కి ఏం పర్మిషన్ ఉంది ఇక్కడ? ఓన్లీ ఆర్ పర్మిషన్. ఓన్లీ ఆర్ పర్మిషన్. అదే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఇక్కడ ఆర్డబ్ల్యూ పర్మిషన్ ఉంది. ఎవరికి? అది ప్రీతికి మాత్రమే. అది గ్రూప్స్ కి లేదు, అదర్స్ కి లేదు. కాబట్టి అదర్స్ కెనాట్ ఏబుల్ టు మోడిఫై దిస్ ఫైల్. ఏది? ఫైల్ 10 ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడు నువ్వు అదర్స్ కి పర్మిషన్ ఇస్తే తప్ప. అదర్స్ కి ఏంది? ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇచ్చే కావాలంటే, సో దట్ అదర్స్ కెన్ యాక్సెస్ దిస్ ఫైల్. బట్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ విచ్ ఫోల్డర్? project2 ఫోల్డర్. అంటే ఇప్పుడు దాకా మీరు ఫోల్డర్ కి పర్మిషన్ చూసారు కానీ ఫైల్స్ కి పర్మిషన్ చూడాల. మరి ఒక ఫైల్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏమైనా సింపుల్ గా వేరే ఏదైనా ఉంటుందా ఏంది? నోవే. డైరెక్టరీస్ కి ఎలా ఇచ్చారో ఫైల్స్ కూడా అలాగే. ఎట్లాగా? సిడి టిల్డా బయటకు వచ్చేసాం మీరు. సో ఇప్పుడు ఒక 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 మీరు ఈజీగా చెప్పాలంటే సింపుల్ గా చూడండి ఎట్లా చెప్పాలా దీన్ని అంటే నేను చూపిస్తాను. project2 ఉంది, దాంట్లో ప్రీతి ఫైల్ ఉంది. ప్రీతి ఫైల్ పేరు 10, ఫైల్ 10. ఓకే. ఈ ప్రీతి అనే ఫైల్ ని LAKSHMI లక్ష్మి అనే యూజరు యాక్సెస్ చేసుకోవాలా. ఆ లక్ష్మి అనే యూజర్ యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం? లక్ష్మి అనే యూజర్ లాగిన్ అయింది. లాగిన్ అయిన తర్వాత ఆమె ఏం చేసింది? టైప్ చేసింది. ఏం టైప్ చేసింది? ఫస్ట్ CD/project2 టైప్ చేసింది. ఓకే. /project2 టైప్ LS-L టైప్ చేసింది. అప్పుడు ఫైల్ 10 కనపడింది. ఎవరు? ప్రీతి ఫైల్ 10 కనపడింది. అప్పుడు లక్ష్మి ఏం చేస్తుంది? మోడిఫై చేయాలని ట్రై చేస్తుంది. మోడిఫై చేయాలంటే ఏం చేయాలా? VIM ఫైల్ 10 అని కొట్టింది. అవునా? ఎప్పుడైతే VIM ఫైల్ 10 అని కొట్టిందో ఈ లక్ష్మి యూజర్ కి మెసేజ్ వచ్చింది. ఏమని? దిస్ ఈస్ అ రీడ్ ఓన్లీ ఫైల్. దిస్ ఇస్ అ రీడ్ ఓన్లీ ఫైల్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎడిట్ అని చెప్పింది. ఎందుకంటే ఆ ఫైల్ 10 అనేది నీది కాదు బాబు. ఆ ఫైల్ 10 అనేది ప్రీతి. ఆ ఫైల్ 10 మీద ఏం పర్మిషన్స్ ఉన్నాయి అంటే అదర్స్ కి RXA ఉంది నాయన అని చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు అదర్స్ కి ఏముంది? RXA ఉంది. బట్ ప్రీతికి మాత్రం ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది, RW ఉంది. అంటే ఆ ప్రీతి ఏదైనా చేసుకోవచ్చు ఆ ఫైల్ ని, నో ప్రాబ్లం. ఫైల్లో డేటా రాసుకోవచ్చు, ఫైల్లో డేటా డిలీట్ చేయొచ్చు, ఫైల్లో డేటాని మోడిఫై చేయొచ్చు. బట్ నౌ లక్ష్మి ఈజ్ నాట్ ఏబుల్ టు మోడిఫై దిస్ ఫైల్. వై? బికాస్ she doesn't have any permission, because Lakshmi is a other user. Lakshmi is a other user.
ఓనర్ కాని వాళ్ళని అదర్ అంటాం అంతే. ఇప్పుడు దీనికి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలా అని అడిగితే అప్పుడు లైనక్స్ చెప్పింది ఏం లేదు, సిహెచ్ మోడే. ఏందది? సిహెచ్ మోడ్ chmod ఓ ప్లస్ o plus double డబ్ల్యూ స్లాష్ ఎక్కడది? ప్రాజెక్ట్ 2. project 2 దాని లోపల ఎక్కడ ఉంది అది? ఫైల్ 5 10. 10 అది విషయం. ఇప్పుడు ఇక్కడ ఇది ఎవరికి పర్మిషన్స్ వస్తాయి? ప్రాజెక్ట్ 2 లో ఉన్న ఫైల్ 10 కి పర్మిషన్స్ వస్తాయి. అర్థమైందా? ఇక్కడ ఏమొస్తాయి? సిహెచ్ మోడ్ ఓ ప్లస్ డబ్ల్యూ స్లాష్ ప్రాజెక్ట్ 2 ఫైల్ 10. అంతేనా? దీని దీని మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ 2 లో ఉన్న ఫైల్ 10 కి double permission డబ్ల్యూ పర్మిషన్ ఇచ్చేయి. ఎవరు? అదర్స్ కి. others అదర్స్ అంటే ఎవరు? లక్ష్మి అవ్వచ్చు, ఇంకో any కేకే user 1 అవ్వచ్చు, ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ ఫైల్ 10. అంటే ఫైల్ కి ఎప్పుడైనా రైట్ పర్మిషన్ ఇస్తే ఏమైంది సార్ అంటే ఏం లేదు. ఫైల్ కి ఎప్పుడైనా రైట్ పర్మిషన్ అనేది ఇస్తే ఏమైందంటే ఆ ఫైల్ ని ఓపెన్ చేయొచ్చు విఏఎం తోటి, ఆ ఫైల్లో డేటా రాయొచ్చు. ఓకే, ఆ ఫైల్లో డేటాని మోడిఫై చేయొచ్చు. ఓకే, ఆ డిలీట్ ఫైల్లో ఉన్న చేయొచ్చు. డేటాని డిలీట్ చేయొచ్చు. ఇది ఫైల్ పర్మిషన్ అంటే. అంటే ఇన్సర్ట్ ద డేటా ఈజ్ పాసిబుల్, అప్డేట్ ద డేటా ఈజ్ పాసిబుల్, మోడిఫై ద డేటా, అప్డేట్ ద డేటా, చేంజ్ ద డేటా అన్ని ఒకటే మీనింగ్. గుర్తుపెట్టుకోండి. అప్డేషన్ అన్నా, మోడిఫై అన్నా, అప్డేట్ అన్నా, మోడిఫై అన్నా, చేంజ్ అన్నా మొత్తం ఒకటే భాష. డిలీట్ అంటే తీసేయటం. ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఎప్పుడు? నీకు రైట్ పర్మిషన్ ఉంటే. దేనికి? ఆ ఫైల్ మీద. నువ్వు అదర్స్ కాబట్టి అదర్స్కి ఉండాలి పర్మిషన్ అంట నేను. అందుకోసం ఓడబ్ల్యూది ఇచ్చాను నేను. సో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ సెట్ చేయండి. ఏమని? సిహెచ్ మోడ్ తర్వాత ఓ ప్లస్ o plus w స్లాష్ slash project 2 slash 5 10 ఫైల్ 10. అంతే. ఇదే పర్మిషన్ ఇవ్వటువంటి ఫైల్స్ కి. ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు మనం చూద్దాం. ls-l స్లాష్ ప్రాజెక్ట్ 2. ఏం సార్ స్లాష్ ఎందుకు రాశారు సార్ ఇక్కడ? ప్రాజెక్ట్ 2 లో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని డిస్ప్లే చేయమని అడుగుతున్నా నేను. అర్థమైందా స్లాష్ ఎందుకు రాశాను? ప్రాజెక్ట్ 2 లో ఉన్న ఫైల్స్ మొత్తం డిస్ప్లే చేయి. ls-l ప్లస్ ఎంటర్ బటన్. చూసారా? అంటే ఇక్కడ ఏమొచ్చినాయి? మొత్తం ఫైల్ 10 వచ్చిందా? yes sir ఫైల్ 10 కి ఏం పర్మిషన్ వచ్చింది ఇప్పుడు చూడండి. others are w permission w అదర్స్. permission yes, so because of this w permission, anybody can access this file and anybody can insert the data, modify the data, delete the data also inside file 10 only. File 10 కి మాత్రమే. మిగతా ఫైల్స్ నో, నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. వై? పర్మిషన్స్ ఇవ్వాలా నేను అంతే. నాకు ఈ ఫైల్ 10 కే ఇచ్చా. మిగతా వాటి ఫైల్స్ అన్ని కూడా చూసుకోవడానికి ఇచ్చా పర్మిషన్ అంతే. డేటాను చూసుకోవటమే మీరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మాడిఫై. అంతే కదా. ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేసి ఎవరు పడితే వాళ్ళు ఏ డేటా పడితే ఆ డేటా డిలీట్ చేస్తే ప్రాబ్లమా కాదా? సెక్యూరిటీ వైలెన్స్ వస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? yes sir అలాగా ఏ ఫైల్కి ఇవ్వాలో ఏ ఫైల్కి ఇవ్వకూడదో నేను డిసైడ్ చేస్తా. పొరపాటులో ఇదిగో ఇక్కడ డబ్ల్యూ ఉందయా దీన్ని తీసేయి అన్నాడంటే అర్థమైంది. అప్పుడు తీసేస్తా. ఎలా తీసేస్తా? సిహెచ్ మోడ్ O-W. అప్పుడు ఫైల్ 10 కి పర్మిషన్ పోదు. సరే పర్మిషన్ ఇచ్చాం కదా, ఫైల్ 10 సంగతి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈడు రూట్ యూజర్ కదా, ఇదంతా రూట్ యూజర్ నుంచి పక్కన పెట్టేసాయి. ఓకే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? లక్ష్మి యూజర్కి వెళ్ళాలి. lakshmi user దిస్ ఇస్ లక్ష్మి యూజర్. ఓకే, లక్ష్మి యూజర్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలా? స్ట్రక్ అయింది.
ఇది ఓకే. ఈ టెర్మినల్ పనిచేయట్లేదు, స్ట్రక్ అయింది. ఓకే, ఇప్పుడు ఓకే. సరే. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ 2 నుంచి బయటికి రండి మీకు అర్థం కావడం కోసం. సిడి టిల్డా బయటకు వచ్చేసాం. ఎస్. సో ఫ్రెష్గా ఐఎమ్ లక్ష్మి యూజర్. నేనేం చేస్తానంటే cd/project2కి వెళ్తాం. వెళ్ళాను, ప్రాజెక్ట్ 2కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనం ఏం చేయాలంటే ls-l టైప్ చేస్తే నాకు ఒక 10 ఫైల్స్ వచ్చినాయి. ఈ 10 ఫైల్స్ లో నేను ఏం చేశానంటే నెంబర్ 10th ఫైల్ ప్రీతిది, బట్ ఓనర్ ప్రీతి, బట్ ఐ వాంట్ టు మాడిఫై. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఫైల్ 10 ని విఐఎం ఫైల్ 10 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇన్సర్ట్ అది ఇన్సర్ట్ అయింది, డైరెక్ట్ గా ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిన తర్వాత యూ కెన్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు సేవ్ చేయాలంటే మళ్ళీ సేవ్ చేసేసాం, అయిపోయింది. ఫైల్ 10 లో డేటా చూడాలంటే మళ్ళీ మనం చూడవచ్చు. సో ఫైల్ 10 లో మనం డేటా చూడాలంటే క్యాట్ ఫైల్ 10 చూసారా, మనం డేటా రాయగలిగాం. అదే మరొక ఫైల్లో డేటా రాయడానికి ట్రై చేసింది అనుకో లక్ష్మి, ls-l కొడితే కొన్ని ఫైల్స్ వచ్చినాయి. నేను అనుకున్నాను ఇదిగో 9th ఫైల్ ఒకటి ఉంది ప్రీతిదే. అప్పుడు ఆ 9th ఫైల్లో డేటాని మోడిఫికేషన్ చేద్దాం అనుకున్నా, ఫైల్ 9. అప్పుడు విఐఎంకి వెళ్ళి ఫైల్ 9 అని కొట్టా. ఫైల్ 9 యాక్చువల్గా సెంటర్ బటన్ ఏమైంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, రీడ్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎనీ డేటా, ప్లీజ్ చెక్ వన్స్ అంటుంది. రీడ్ ఓన్లీ ఫైల్. అప్పుడు మళ్ళీ నేను ఇట్లాగా ఏదో టైప్ చేస్తే మళ్ళీ మెసేజ్ వస్తుంది, ఇన్సర్ట్ మోడ్ లో వెళ్ళాను, వార్నింగ్ చేంజింగ్ రీడ్ ఓన్లీ ఫైల్ ఓన్లీ. అర్థమైంది, రీడ్ ఓన్లీ ఫైల్ ఇది, మీరు ఇలా చేంజ్ చేయడానికి లేదు. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఇలా చేంజ్ చేసేసి ఇట్లా ఏదో టైప్ చేసి మళ్ళీ నెక్స్ట్ కొట్టడానికి ట్రై చేశాను అనుకో, మళ్ళీ ఏమంటుంది, బాబు దిస్ ఇస్ రీడ్ ఓన్లీ, వై వీఆర్ టైపింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎందుకు చేస్తున్నావు అడుగుతుందా లేదా? అంటే ఈ విధంగా మనకి ఫైల్స్ కి పర్మిషన్స్ అనేది ఉండాలి, లేకపోతే మనం ఏం చేయలేం. ఎస్, క్లారిటీ వచ్చిందా? ఎస్ ఫ్రెండ్స్. ఎస్ సార్. ఎస్ సార్. ఫోర్స్ఫుల్ గా అది కూడా చేంజ్ అవ్వనంటుంది, తీసుకోండి. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎప్పుడైనా సరే ls-l చూస్తే మనం ఎప్పుడైనా సరే కొన్ని ఏదైతే ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయో వాటికి మాత్రమే, మిగతా వాటికి మాత్రం లేదు. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ వాట్ ఫైల్ పర్మిషన్. ఫైల్ కి పర్మిషన్ ఎటువంటి సింపులా కాదా? ఫస్ట్ డైరెక్టరీకి పర్మిషన్స్ Yes, ఇవ్వటం sir. తెలిస్తే చాలు, ఫైల్కి ఈజీగా ఇవ్వచ్చు. ఫైల్కి ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మీరే చెప్పొచ్చు, అంటే ఎట్లాగా ఫైల్ పర్మిషన్ ఏంది, డైరెక్టరీ పర్మిషన్స్ ఏందని. ఇది యాక్చువల్గా ఫస్ట్ రోజు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలా. ఫైల్ అదేంది, రెగ్యులర్ ఫైల్, ఇదేంది డైరెక్టరీ. దీన్ని కూడా మనం ఫైల్ అంటాం, బట్ దిస్ ఇస్ డైరెక్టరీ ఫైల్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెగ్యులర్ ఫైల్ కి ఆర్ పర్మిషన్ ఇస్తే ఏమైంది? ఇఫ్ ఐ ప్రొవైడ్ ఆర్ పర్మిషన్ టు ద రెగ్యులర్ ఫైల్, వాట్ హ్యాపెన్స్? ఆర్ పర్మిషన్ ఇస్తే ఏమైంది చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ ఇస్తే ఏమైంది? Read only, sir. Read only. Read permission. You only see the See. content of it. డేటా ఏంది, టు సీ ద డేటాను చూడొచ్చు. ఓకే, ఈ దీనికి డబ్ల్యూ పర్మిషన్ ఇస్తే ఏమైంది? We can modify the data. Modify means what? Insert the Insert the data. data, modify the data. data.
మోడిఫై ద డేటా, delete the data. డిలీట్ ది డేటా. అంటే ఇది రైట్ పర్మిషన్ ఇస్తే ఇన్సర్ట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. రైట్ పర్మిషన్ ఇస్తే ఇది రియల్ గా. మళ్ళీ ఆ డేటాని సేవ్ కూడా చేయొచ్చు, అవునా కాదా? సేవ్ Yes, sir. Yes, sir. సేవ్ కూడా చేయొచ్చు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మరి రెగ్యులర్ ఫైల్ కి ఎక్స్ పర్మిషన్ అంటే ఏంది సార్? అది మాకు అర్థం కాలేదు కదా. ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ అంటే ఏంటంటే ఈ ఫైల్ కి ఎగ్జిక్యూషన్ ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఎప్పుడు నేర్పిస్తారు మీరంటే కొంచెం టైం పట్టింది, అప్పుడు చెప్తా. ఎగ్జిక్యూషన్ ఫైల్ కి స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అంతే. ఎక్స్ ఇస్తే ఎగ్జిక్యూషన్ అయింది ఫైల్, అంటే ఫైల్లో ఉన్న డేటా ఎగ్జిక్యూషన్ అయింది. అది పక్కన పెడదాం. సో మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంది ఈ క్లాసులు అంటే ఆర్ పర్మిషన్ అంటే ఏంది, డబ్ల్యూ పర్మిషన్ నేర్చుకోవాలా, ఎక్స్ పర్మిషన్ తర్వాత నేర్చుకోవాలి. సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు డైరెక్టరీకి పర్మిషన్ ఇచ్చామనుకో, ఆర్ పర్మిషన్ ఏమైంది? We can ఆర్ పర్మిషన్ see the list of files in the see directory. the files. Yeah. To see the files. మీరు Inside ఫైల్స్ the directory. టు సీ ద డైరెక్టరీస్ అంతే. అంతకు మించి ఇంకేమైనా అయిద్దా? ఏమవ్వదు. దీన్నే మనం ఏమంటాం? ఎల్ఎస్ అంటాం. ఏమంటాం? ఎల్ఎస్. దీన్నే మనం ఎల్ఎస్ అంటాం. దిస్ ఇస్ వాట్ ఎల్ఎస్ అంతే. సరే ఇంకోటి మనకి ఇంకో పర్మిషన్ ఉంది, అదేంది? డబ్ల్యూ పర్మిషన్. డబ్ల్యూ పర్మిషన్ ఏమైంది ఇక్కడ డైరెక్టరీకి చెప్పాలి. We can డైరెక్టరీకి create డబుల్ files. పర్మిషన్ We can ఏమైంది? create files. We can create files inside the directory. అంతే. Delete క్రియేట్ Folders ఫైల్స్, also. క్రియేట్ ఫైల్స్, Change file. క్రియేట్ ఫోల్డర్స్, Delete we can files and create- delete folder. డిలీట్ ఫైల్స్, డిలీట్ ఫోల్డర్. అంటే ఫైల్స్ ని తయారు చేయొచ్చు, ఫోల్డర్స్ ని తయారు చేయొచ్చు, ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్స్ ని డిలీట్ చేయొచ్చు. అంటే ఇది మాత్రమే డైరెక్టరీలో. మళ్ళీ ఎక్స్ ఇస్తే ఏమైంది? ఎక్స్ ఇస్తే Execute. We can access the to directory. access the folder, to access the directory, to access the directory. Right. అంటే డైరెక్టరీ యాక్సెస్ చేయడం అంటే ఏంది? సిడి. ఇప్పుడు అర్థమైంది. టు యాక్సెస్ ద డైరెక్టరీ అంటే ఏంది? సిడి కమాండ్ వర్క్ అయింది. ఎక్స్ మీన్స్ వాట్ హియర్? సిడి. డబ్ల్యూ మీన్స్ వాట్? డబ్ల్యూ మీన్స్ Right. Right. టచ్ కమాండ్. రైటే. డబ్ల్యూ Yes, టచ్ touch కమాండ్ command, వర్క్ yes, అయింది. sir. తర్వాత ఆర్ఎం కమాండ్ వర్క్ అయింది. ఆర్ఎం అంటే ఏంది? రిమూవ్. Remove. రిమూవ్. VAM command on. విఎం ఎందుకు వర్క్ అయింది? Sorry, sir. File. విఎం రాదు ఇక. Yes, sir. ఓన్గా ఫైల్ తయారు చేయగలరు మీరు అంతే. Yes, sir. Yes, sir. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై ద ఫైల్. Yes, sir. జస్ట్ వీ కెన్ క్రియేట్ ఎ ఫైల్, దట్స్ ఇట్. సో క్రియేట్ ఎ ఫైల్ కి టచ్, మోడిఫై ద ఫైల్ కి విఐఎం. అంటే కొత్త డేటా రాసుకోవచ్చు, పాత డేటా ఉంచవచ్చు, మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఇది అంటే ఫైల్స్ కి రైట్ పర్మిషన్ ఇస్తే ఏంది అని అడుగుతాడు వాడు, డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇస్తే ఏంది అని అడుగుతాడు. ఇది నువ్వు డైరెక్ట్ గా చెప్పగలిగితే ఎక్సలెంట్ గా ఉంటుంది అంటున్నా. అర్థమైందా? అంటే సింపుల్ గా మనం ఒక 1 వీక్ అట్లా 10 days క్లాసులు మొదలు పెట్టి మనం చెప్తా ఉంటాం. కానీ ఆ 10 days క్లాసులు మీరు విన్న మీరు 10 minutes లో చెప్పగలగాల. అంటే 10 days క్లాసుల్ని 10 నిమిషాల్లో కుదించి చెప్పాలా. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వ్యూ. అర్థమైందా విషయం? 10 days 10 minutes అంటే 10 minutes లో నువ్వు 10 days క్లాసులను ఏ విధంగా నేను ఇస్తా. ఒక రోజుకి వచ్చి 5 పేపర్లు ఇస్తా. 10 రోజులకి 10 × 5 పేపర్లు 50 పేపర్లు ఇచ్చా. ఈ 50 పేపర్లు 10 నిమిషాల్లో చదువుకొని నువ్వు చెప్పగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, నాట్ పాసిబుల్. అందుకని నేను చెప్తుంది, మేము ఇచ్చిన పేపర్లో 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఏది పని చేస్తుంది? మీరు రాసుకున్నారే నోట్స్, ఏదైతే ఫస్ట్ డే కొన్ని పాయింట్స్, సెకండ్ డే కొన్ని పాయింట్స్, థర్డ్ డే కొన్ని పాయింట్స్, ఫోర్త్ డే కొన్ని పాయింట్స్. రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉంది, అప్పుడు ఈ పుస్తకాలు ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు రాసిన నోట్స్ చదవండి ఆ రేత్రంతా చాలు. తెల్లారి ఇంటర్వ్యూకి వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు, చాలా ఆనందకరంగా ఉంటారు మీరు. అంటే డెడ్ ఈజీగా ఉంటది. అంతేగాని ఇంటర్వ్యూ అనేసరికి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ని ఎతుకుతారు. అమ్మా
గూగుల్ని ఎతకటం మొదలు పెడితే ఇప్పుడు టైం ఎంత అయిందంటే 5 అయింది. గూగుల్ని ఎతకటం మొదలు పెడితే నీకు 2-3 అయింది. 2 గంటలు కానీ 3 గంటలు కానీ అయింది. ఎప్పుడు అర్ధరాత్రి ఎతకటం మొదలు అంటే లక్షల ఫైల్స్ ఉంటాయి గూగుల్లో. యూ కెనాట్ అండర్స్టాండ్. సో దట్స్ వై సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకో, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు గూగుల్ని కాదు ఎతకాల్సిందే. మనం ఏం రాసుకున్నాం, మనకి ఏం వచ్చు, మన రెజ్యూమ్లో ఏం మెన్షన్ చేసాం, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వి మెన్షన్ ఇన్ ద రెజ్యూమే, దట్ విల్ బి పర్ఫెక్ట్ ఆర్ నాట్ మనం చూసుకోవాలి. అది మనం దాంట్లో పర్ఫెక్ట్ అయ్యామా లేదా చూసుకోవాలి. అంతేగాని ఊరికి గూగుల్ లక్షలు ఇచ్చింది, ఒకే దానికి 1,00,000 పేపర్లు డిస్ప్లే చేసింది. గూగుల్ 1,00,000 పేపర్లు చదువుకుంటూ పోతే అర్ధరాత్రి అయింది. నేను అనేది ఏంటంటే అట్లా వద్దు, అలాంటి డిస్కషన్ వద్దు. అలాగా ఎవరైనా చెప్పినా కానీ దాన్ని ఫాలో అవ్వద్దు. ఇనిషియల్ డేస్ లో ఏదో ఒక 10 years ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏదో చిన్నది అర్థం కాల, అప్పుడు గూగుల్ చేయి, అర్థమైంది. అరే ఏమీ లేదు, ఏమీ తెలియదు, ఇప్పటి నుంచే గూగుల్ చేయటం మొదలు పెడితే నీ శక్తి మొత్తం అవుట్, కొలాప్స్. నువ్వు అసలు కనీసం నాలెడ్జ్ రాదనమాట. అందుకని ఓన్ గా ఒక నోట్స్ ఉండాలా. ఏదైనా సరే ఆ నోట్స్ నీకు మంచి ఎనర్జీ ఇచ్చిద్ది. ఎప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు అదే నోట్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎనర్జీ ఇచ్చిద్ది. అదే నోట్స్ ఎవరికైనా కేటీ ఇవ్వాలంటే ఎనర్జీ ఇచ్చిద్ది. అదే నోట్స్ ఎవరికైనా టెక్నికల్ మీ జూనియర్స్ కి ఏనో సంథింగ్ కాల్ ఏదైనా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలంటే పనిచేసిద్ది. ఇదే నోట్స్ లైఫ్ లాంగ్ ఇదే నోట్స్ పనిచేసిద్ది. ఆ నోట్స్ లో కొత్తగా మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకుంటారు ప్రతి ఇయర్, అంతే. అందుకోసం నేనేం చెప్తానంటే మీలాంటి వాళ్ళకి చూడండి, చక్కగా మీరేం చేస్తారంటే, మీరు ఒక 100 pages, ఒక 50 pages నోట్స్ ఉంటుంది, 50 pages నోట్స్. ఈ నోట్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే, 50 పేజీలు అంటే మామూలు విషయం, చిన్నదే. ఆ నోట్స్ లో మీరు ఏంటంటే యూజర్ మేనేజ్మెంట్ వరకు ఒక నోట్స్ పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక 50 పేజీల నోట్స్ తీసుకోండి. గ్రూప్ మేనేజ్మెంట్ ఒక నోట్స్ పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక నోట్స్ 50 పేజీలు సూడో మేనేజ్మెంట్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక నోట్స్ ఫైల్ మేనేజ్మెంట్ తీసుకోండి. 50 pages నోట్స్ ఫైల్ మేనేజ్మెంట్. ఇక ఫైల్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ ఏమున్నా సరే ఆ నోట్స్ లోనే రాసుకోవాలా. ఫైల్ మేనేజ్మెంట్ మీద ల్యాబ్లు ఏమైనా ఉన్నా సరే ఆ నోట్స్ లోనే రాసుకోవాలా. యూజర్ మేనేజ్మెంట్ లో ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా ఆ నోట్స్ లోనే రాసుకోవాలా. అంటే ఇట్లా తరిగేస్తావు ఇక. అంటే సింపుల్ అనమాట. ఈ సింపుల్ మెథడ్ లో ఏం జరిగిద్దంటే, నువ్వు చక్కగా ఈ నోట్స్ ని 10 సార్లు చదువుతావు. ఈ నోట్స్ ని 10 times పాసిబుల్ అయింది. అలాగా 10 సార్లు తిప్పేసిన తర్వాత 11వ సారి నోట్స్ లో ఏముందో అదంతా కూడా నీ మైండ్ లో ఉంటది సాఫ్ట్ కాపీగా. దట్ మీన్స్ వాట్? రైటింగ్ ద నోట్స్ అండ్ ప్రిపేరింగ్ ఎవ్రీ డే ఇట్స్ నథింగ్ బట్ వాట్? రైటింగ్ ద సాఫ్ట్ కాపీ ఇన్ టు యువర్ బ్రెయిన్. హార్డ్ కాపీగా నోట్స్ లో ఉన్న ఈ పేజెస్ మొత్తాన్ని, హార్డ్ కాపీ మొత్తాన్ని సాఫ్ట్ కాపీగా తయారు చేసుకుంటున్నావు. తయారు చేసుకోవడానికి ఎంతో శ్రమ పడుతున్నావు. నోట్స్ రాస్తున్నావు నువ్వే అంటే బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటున్నావు. ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వే అంటే బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటున్నావు. మళ్ళీ చదువుతున్నావు నువ్వే, మళ్ళీ బ్రెయిన్ లోకి. సాఫ్ట్ కాపీ ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే సాఫ్ట్ కాపీ ఉందో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూలో 100% ఆన్సర్ ఇవ్వగలరు. ఎప్పుడైతే హార్డ్ కాపీ ఉందో మైండ్ పనిచేయదు. హార్డ్ కాపీ అంటే ఏంది? హార్డ్ కాపీ ఎక్కడో మీ రూమ్ లో ఉంటుంది. సాఫ్ట్ కాపీ అంటే ఎవరు? మీ బ్రెయిన్ ఇక్కడ ఉంటావు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూ దగ్గర ఉంటావు. ఉన్నప్పుడు నీ బ్రెయిన్ లో సాఫ్ట్ కాపీ లేదు కాబట్టి ఇట్ ఈస్ ట్రయింగ్ టు టేక్ ద హార్డ్ కాపీ ఫ్రమ్ యువర్ రూమ్. మీరు రూమ్ నుంచి ఈ హార్డ్ కాపీలో ఉన్న విషయాల్ని మళ్ళీ మీ మైండ్కి తెప్పించుకోవాలంటే టైం పట్టిద్ది. ఇంటర్వ్యూలో ఆన్సర్ లేట్ అయింది, మీకేం రాదని పంపిస్తున్నాడు. అది జరిగేది. సో దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కరెక్ట్ గా రావాలంటే ఒకటే ఒకటి సూత్రం, అదే ఇది. కాబట్టి అది మీరు నోట్స్ ఇట్లా రాసుకుంటారా, లేకపోతే వైట్ పేపర్స్ పెట్టి మెయింటైన్ చేస్తారా? వైట్ పేపర్స్, సింపుల్ వైట్ పేపర్స్ అయితే ఇంకా ఈజీ, డెడ్ ఈజీ. ఒక బంచ్ ఆఫ్ వైట్ పేపర్స్, ఒక 20 పేపర్లో ఒక కాన్సెప్ట్, 20 పేపర్లో మరొక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు అదే కాన్సెప్ట్ ని బయటికి తీయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రజెంటేషన్ నేర్చుకోండి, పక్కన పడేసేయండి. మళ్ళీ ఇంకొక 20 పేపర్లు ఇంకొక కాన్సెప్ట్. అంటే దీనివల్ల ఏమైంది అంటే మైండ్ డీవియేట్ అవ్వదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకి ఎంసెట్ పుస్తకం లాగా 2000 పేజీలకు ముందేసుకొని కూర్చుంటారు. ఎంసెట్ లో పుస్తకాల్లాగా 2000 పేజీలు ముందేసుకొని కూర్చునే వాడికి నిద్ర వచ్చింది ముందు. అసలు ఏం చదవాలో అర్థం కాదు. ఏంది కొండంత ఉంటుంది 2000 పేజెస్, పిల్లోడికి గందరగోళం అవుతున్నాడు. అందుకని ఎంసెట్ అనేది లాంగ్ టర్మ్ పెట్టేది. ఎందుకు అనుకున్నావు? ఇదే 2000 పేజెస్ పుస్తకాన్ని 2 సంవత్సరాలు చదువుతాడు వాడు. అదే ఎంసెట్ లాంగ్ టర్మ్ అంటే. కానీ ఇట్లాగా లాంగ్ టర్మ్ లో అవన్నీ మనకు అవసరం లేకుండా మనం ఏం చేస్తాం అంటే స్టైల్ గా
జస్ట్ ఒక 20 pages తోటి మంచి కాన్సెప్ట్, ఒక 10 పేజీలతోటి కాన్సెప్ట్ రెడీ చేసుకోండి మీరే. ఈ రోజు ప్రశాంతంగా కూర్చొని ఆ కాన్సెప్ట్ వరకు చదువుకొని దాన్ని ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని దాని మీద ల్యాబ్ చేసి పక్కన పడేసేయండి. మళ్ళీ ఇంకొక రోజు వచ్చి మళ్ళీ దాన్ని చదవండి, దాని ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, మళ్ళీ ల్యాబ్ చేయండి, పక్కన పడేసేయండి, మళ్ళీ ఇంకోటి అట్లా చేస్తే నీకు జాబ్ నిలబడుతుంది, జాబ్ వచ్చింది, ఎక్కువ కాలం ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఫర్ గెట్టింగ్ ఏ జాబ్, సర్వైవ్ ఏ జాబ్. జాబ్ కొట్టాలన్నా, జాబ్ రావాలన్నా, మళ్ళీ అట్ ద సేమ్ టైం కేటీలు ఇవ్వాలన్నా, టెక్నికల్ కేటీలు ఇవ్వాలన్నా. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే ఖచ్చితంగా మీరు టెక్నికల్ కేటీలు ఇవ్వమంటారు, మీ జూనియర్స్ కి మెంటర్ గా పనిచేయమని చెప్తారు, మీ జూనియర్స్ కి ఏందో చెప్పమంటారు, అన్నీ చెప్పిస్తారు మీ చేత. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా, లేదా 3 ఏళ్ళు 4 అంటే 4 years అట్లా ఉంటాయి. నేను చెప్పేది ఏమంటే పూర్తి స్థాయిలో అలా ఎదగాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? చేయగలరా ఇదంతా? ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ కష్టమైనా సరే చేయాలా, చేస్తే గానీ మీరు లైఫ్ సెటిల్ అవుతారు ఈజీగా. సో కనీసం ఒక 10 ఏళ్ళన్నా జాబ్ చేయండి, 10 ఏళ్ళ తర్వాత బిజినెస్లు పెట్టండి అంతే. ముందే మాత్రం బిజినెస్లు వద్దు, లాస్ అయింది. ఓకే, 10 years 10 years ఖచ్చితంగా జాబ్ చేయాలా, 10 years తర్వాత బిజినెస్ పెట్టాలా. అది ఏం బిజినెస్ సార్? ఏదైనా పెట్టండి మీరు. జాబ్ చేసిన తర్వాత సార్ ట్రైనింగ్ బిజినెస్ పెడదాం, పెట్టండి, నో ప్రాబ్లం. అర్థమైందా? హెల్ప్ చేస్తా నేనైనా అప్పుడుంటే. ఎస్, 10 years దాకా చెప్తున్నా విషయం. అలాగే ఎదగొచ్చు బాగా, ప్రొఫెషనల్స్ కాబట్టి మీరు. ఓకేనా? షల్ వి స్టాప్ నౌ? షల్ వి క్లోజ్? నేను చెప్పినవన్నీ అర్థమైనాయా జాగ్రత్తగా? ఓకేనా? చూడండి జాగ్రత్తగా, పాయింట్ టు పాయింట్, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్లాస్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ సీ యూ టుమారో. బై. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ.